Welcome back to our channel Sandeep Talks. In this video, we are going to see the first unit of Java. That means object-oriented programming through Java. వెరీ సింపుల్ ఉంటుంది మనకి జావా అనేది. సో మనకి జావా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. దీనికి ముందు మనకు వీ హ్యావ్ అ ప్రొసీజనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఈ జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో ఏవైతే డ్రాబ్యాక్స్ ఉంటాయో ప్రొసీజనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్వి వాటిని ఓవర్కమ్ చేయడానికి మనకు జావా అనేది ఇంట్రడ్యూస్ అయిందనమాట. ఓకే, జస్ట్ లైక్ ద సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ C++, దాంట్లో ఏమేమి ఉంటాయో దీంట్లో కూడా అవే ఉంటాయి అనమాట. లైక్ డాటా టైప్స్ అయినా, ఆపరేటర్స్ అయినా, ఎక్స్ప్రెషన్స్ అయినా, వేరియబుల్స్ అయినా, ఓకే చాలా ఉంటాయి. ఇలా చాలా సింపుల్ ఉంటాయి. డోంట్ వరీ అబౌట్ దాట్. ఒక టాపిక్ని మెల్లమెల్ల చూసుకుంటే మీకు అర్థమైపోతూ ఉంటుంది. అండ్ దీనికి ఇప్పుడు జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఒక టైప్ ఆఫ్ సింటాక్స్ ఉంటుంది. దీంట్లో మనం ప్రోగ్రామ్ రాయడానికి, కోడ్ రాయడానికి. సి లాంగ్వేజ్లో టైప్ ఆఫ్ సింటాక్స్ ఉంటుంది కోడ్ రాయడానికి. C++లో ఓ టైప్ ఆఫ్ సింటాక్స్ ఉంటుంది. ఓకే, సి లాంగ్వేజ్లోనేమో మనము ప్రింట్ అవుట్పుట్కి ప్రింట్ అని రాసుకుంటాం, printf, scanf అని చెప్పేసి. దీంట్లో సి ఇన్స్టిట్యూట్ అని రాసుకుంటాం C++లో. ఓకే, నెక్స్ట్ ఈ జావాలో అలా కాదు, లైట్ డిఫరెంట్ అనమాట. ఇంపోర్ట్ జావా అని చెప్పేసి కొన్ని మాడ్యూల్స్ యూజ్ చేసుకుంటాం. సో ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి కొన్ని మోడిఫికేషన్స్ ఉంటాయి, రైట్? అలా అనమాట. సో హియర్ ఇన్ దిస్ మెయిన్గా జావాలో ఏముంటాయంటే ఆబ్జెక్ట్స్ అండ్ క్లాసెస్ ఉంటాయి అనమాట. క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. ఓకే, సో క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ గురించి కొంచెం మీకు ఐడియా ఉంటే మొత్తం అయిపోతుంది యూనిట్ అనేది. ఓకే, రైట్. మీకు మ్యాక్సిమం అయితే ఫస్ట్ యూనిట్లో మొత్తం కవర్ అయిపోయింది అసలు జావా అంటే ఏంటి అనేది. అండ్ ఆల్సో గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ యాజ్ వెల్. ఓకే, సో మీకు ఇదే పీడిఎఫ్ కావాలంటే డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది. గో చెక్ ఇట్ అవుట్ అండ్ గెట్ ద నోట్స్ ఫ్రమ్ దేర్. అండ్ మన ఫ్రెండ్స్కి ఎంత వీలైతే అంత షేర్ చేసేసేయండి, ఎందుకంటే అందరు పాస్ అవ్వాలి కాబట్టి. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. టాపిక్స్ కవర్డ్ ఇన్ ద ఫస్ట్ యూనిట్ ఆఫ్ జావా లైక్ OOP through Java is object oriented thinking and Java basics, need for OOP paradigm, summary of OOP concepts, coping with the complexity, abstraction mechanisms, a way of viewing world, agents, responsibility messages, methods, history of Java, Java buzzwords, data types, variables, scope and lifetime of variables, arrays, operators, expressions, control statements, type conversion and casting, simple Java program, and the concepts of classes, objects, constructors, methods, access control, this keyword and garbage collection, overloading methods and constructors, method binding, inheritance, overriding and exceptions, parameter passing, రికర్షన్, నెస్టెడ్ అండ్ ఇన్నర్ క్లాసెస్, ఎక్స్ప్లోరింగ్ స్ట్రింగ్ క్లాసెస్. సో దీంట్లో మీకు ఇంపార్టెంట్ ఏంటి అంటే దే విల్ ఆస్క్ అబౌట్ ద ఒక సింపుల్ జావా ప్రోగ్రామ్ అడుగుతారు. వాళ్ళు ఏమైనా అనొచ్చు, హలో వరల్డ్ అని కావచ్చు, లేకపోతే యాడింగ్ 2 నెంబర్స్ అని కావచ్చు, అలా అడగవచ్చు. నెక్స్ట్ టైప్ కన్వర్షన్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అట్లా దీంట్లో మనకి కంట్రోల్ స్టేట్మెంట్స్లో లైక్ లూప్స్ ఉంటాయి. అండ్ లైక్ ఫర్ లూప్, డూ లూప్, వైల్ లూప్ ఉంటుంది. అండ్ బ్రేక్ స్టేట్మెంట్స్ ఉంటాయి అనమాట. ఓకే, అలా కూడా ఉంటాయి. అవే ఇంపార్టెంట్ కంట్రోల్ స్టేట్మెంట్స్. ఇది 3 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ బజ్ వర్డ్స్ ఉంది కదా, జావా బజ్ వర్డ్స్ కూడా మీకు 2 మార్క్స్ అనే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ డాటా టైప్స్, వేరియబుల్స్ అండ్ స్కోప్. ఓకే, ఈ 3rd, 4th టాపిక్ నుంచి ఈ 7th వరకు నేర్చుకుంటే బెటర్, 8th వరకు నేర్చుకుంటే. సో 8th టాపిక్ అనేది మనకి ఆల్రెడీ ఫస్ట్ టాపిక్లో కవర్ అయిపోతుంది కాబట్టి డోంట్ వరీ అబౌట్ దిస్ టాపిక్. ఎందుకంటే క్లాసెస్, ఆబ్జెక్ట్స్ అనేవి మనకి జావా బేసిక్స్ ఉంది కదా, ఇక్కడ ఆ జావా బేసిక్స్లో కవర్ అయిపోతుంది. క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, కన్స్ట్రక్టర్స్ అంటే ఏంటి, మెథడ్ అంటే ఏంటి, ఓకే దిస్ కీవర్డ్ అంటే ఏంటి అని చెప్పేసి డోంట్ వరీ అబౌట్ దట్. నెక్స్ట్ ఓవర్లోడింగ్, ఓవర్ రైడింగ్, కన్స్ట్రక్టర్స్ ఇవన్నీ ఉంటాయి. కొంచెం చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. లెట్స్ సీ ద ఫస్ట్ టాపిక్ హియర్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ థింకింగ్ అండ్ జావా బేసిక్స్. చూసుకుంటే జావా బేసిక్స్ గురించి చూసుకుందాము. సో ఫస్ట్ మనకి ఏముంటుండే అని అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ప్రొసీజనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుండే. ఓకే, ప్రొసీజనల్ ప్రోగ్రామింగ్ అంటే ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్ అయినా, పాస్కల్ లాంగ్వేజ్ అయినా ఉన్నాయి. ఓకే, సో దాంట్లో ఎప్పుడైతే మన సిస్టమ్స్ అనేవి లార్జ్గా అయిపోతాయి, వాటి బిల్డింగ్ అనేది ఎక్కువ పెద్ద అయిపోయిందో లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేయడం కష్టమైంది అనమాట. సో ఈ సి లాంగ్వేజ్, పాస్కల్స్ అనేవి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాయి. సో ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ దోస్ ప్రాబ్లమ్స్, జావా వాస్ ఇంట్రడ్యూస్డ్. That means object-oriented programming language was introduced to overcome the problems which were not solved by the C language and the Pascal language. So here, C language and Pascal language belongs to the procedural programming language, and this Java belongs to the object-oriented programming language. Okay, ఇది. సో నార్మల్గా మనకు ఈ ప్రొసీజనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ప్రాబ్లమ్స్ ఏమొచ్చినాయి అంటే డేటా ఇన్సెక్యూరిటీ. డేటా కెన్ బి యాక్సెస్ అండ్ ఎనీవేర్, ఎవరైనా దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు, ఎవరైనా మోడిఫై చేయొచ్చు, హ్యాక్ చేయొచ్చు అనమాట. అలా ఉంటుంది, అంటే ఇన్సెక్యూరిటీ అనమాట. నెక్స్ట్ డిఫికల్టీ టు మెయింటైన్, మనము వాటిని పార్ట్స్గా డివైడ్ చేసి స్టోర్ చేసుకునే ఛాన్స్ ఉండదు. పూర్ రియల్ వరల్డ్ మ్యాపింగ్, సో ఇక్కడ ప్రోగ్రామ్స్ అనేవి రియల్ ఎంటిటీస్కి మనం కరెక్ట్గా మ్యాప్ చేయలేము, అంటే రిప్రజెంట్ చేయలేము అనమాట. కోడ్ రీయూజబిలిటీ లిమిటెడ్ ఉంటుంది. సో మనకు కొన్ని కామన్ లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది. కామన్ లైన్స్ ఆఫ్ కోడ్ని మనం రీయూజ్ చేసుకోవచ్చు, మళ్ళీ రాయకుండా రీయూజ్ చేసుకోవచ్చు, కానీ ఎంతవరకు అంటే కొంచెం లిమిట్ ఉంటుంది అనమాట. బట్ ఇన్ కేస్ ఆఫ్ జావా అలా కాదు, ఎంతవరకైనా యూజ్ చేసుకోవచ్చు అది. ఓకే, రైట్. నాట్ సూటబుల్ ఫర్ లార్జ్ ప్రాజెక్ట్స్, సో పెద్ద ప్రాజెక్ట్స్కి సూటబుల్ కాదు.
సో దెన్ వై ఓప్, మరి ఎందుకు ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఎందుకు కావాలి అని అంటే బికాస్ ఇట్ సాల్వ్స్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటిని సాల్వ్ చేస్తుంది కాబట్టి వి నీడ్ ఓప్. సెక్యూరిటీ ఇస్తుంది, రీయూజబిలిటీ ఇస్తుంది, అండ్ లార్జ్ ప్రాజెక్ట్స్కి సూటబుల్ ఉంటుంది. వీ కెన్ ఆల్సో మేక్ బిగ్ ప్రాజెక్ట్స్. ఓకే, అలా దాని ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ పొజిషనల్ డిపాజిట్ అనమాట, అకౌంట్ నెంబర్ అండ్ అమౌంట్. మనం మన అమౌంట్ని బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నప్పుడు అయితే లైక్ ఇలా అకౌంట్ నెంబర్ వచ్చేసి దెన్ నెక్స్ట్ ఎంత అమౌంట్ డిపాజిట్ చేస్తున్నాం అని చెప్పేసి, రైట్. అలా నెక్స్ట్ సమ్మరీ ఆఫ్ ఓప్ కాన్సెప్ట్స్. ఎస్, లెట్స్ సీ ద బేసిక్స్ ఆఫ్ ద జావా. సో దాంట్లో ఓప్లో మనకి ఏమేమి ఉంటాయి నార్మల్గా, ద ప్రొసీజనల్ ప్రోగ్రామ్ అంటే సి లాంగ్వేజ్కి వీటికి డిఫరెన్స్ ఏంటిది, సో సి లాంగ్వేజ్ చేయని ప్రాబ్లమ్స్ని ఇది ఎందుకు సాల్వ్ చేస్తుంది అనేది చూసుకుందాం ఇక్కడ. సో వాట్ ఇస్ మీన్ బై క్లాస్? క్లాస్ మీన్స్ ఎ బ్లూ ప్రింట్ that defines ప్రాపర్టీస్ లైక్ వేరియబుల్స్ అండ్ బిహేవియర్స్ అండ్ మెథడ్స్. సో క్లాస్ అనేది సింపుల్ ఒక బ్లూ ప్రింట్ అనుకోండి. సో ఒక ప్రాపర్టీ, ఒక కోడ్ అనుకుందాం, ఆ కోడ్లో వేరియబుల్స్ ఏమున్నాయి, దాంట్లో మెథడ్స్ ఫంక్షన్స్ ఏమున్నాయి, ఫంక్షన్ కాల్స్ ఏమున్నాయి, ఏది ఏం చేస్తుంది అనేది మొత్తం చెప్పేది క్లాస్ అనమాట. ఈ మనకు ఓప్ అనేది మొత్తం క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, రైట్. దాన్ని మీకు మంచి ఐడియా ఇస్తారు, డోంట్ వరీ అబౌట్ దాట్. నెక్స్ట్ ఆబ్జెక్ట్, ఎనీ ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్, ఎవ్రీథింగ్ ఇన్ జావా ఇస్ అన్ ఆబ్జెక్ట్. ప్రతిదీ జావాలో ఒక ఆబ్జెక్టే. ఓకే, ఎక్సెప్ట్ ప్రిమిటివ్ డాటా టైప్స్. ఓకే, ఎగ్జాంపుల్ చూసుకోండి ఇక్కడ. సపోజ్ క్లాస్కి నేను ఎగ్జాంపుల్ ఏమి ఇస్తున్నా అంటే కార్ ఇస్తున్నా. కార్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ క్లాస్. కార్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ క్లాస్. సో దీంట్లో మోడల్ ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్ అని అంటే ఐ సపోజ్ BMW. ఓకే, BMW కార్. సో ఇక్కడ ఏమంటున్నా, కార్ అంటున్నా, కానీ ఏ టైప్ ఆఫ్ కార్ అంటలేను ఇక్కడ. సో దట్ ఈస్ నథింగ్ బట్ కార్ ఈజ్ అ క్లాస్ అండ్ ద టైప్స్ ఆఫ్ కార్స్ ఇస్ కాల్డ్ యాజ్ అ ఆబ్జెక్ట్. BMW అయినా, ఆడి అయినా, ఫార్చునర్ అయినా, ఇంకేమైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ అనమాట. ఓకే, రైట్. అలా సపోజ్ ఏ మ్యాన్లో ఇల్లై అంటున్నా, పుల్లై అంటున్నా, ఇంకా బ్లా బ్లా బ్లా. సో మనిషి అంటున్నా, కానీ ఆ మనిషిలో డిఫరెంట్ నేమ్స్ చెప్పేది ఏంటిది, ఆబ్జెక్ట్. దిస్ మ్యాన్ ఈజ్ అ క్లాస్ అండ్ దీస్ పర్సన్స్ ఆర్ ద ఆబ్జెక్ట్. సింపుల్. నెక్స్ట్ ఎన్క్యాప్సులేషన్, బిల్డింగ్ ఆఫ్ డేటా ప్లస్ మెథడ్స్ ఇంటూ సింగిల్ యూనిట్. సో మనం డేటాని మెథడ్స్ని ఒక సింగిల్ యూనిట్లో, ఒక సింగిల్ క్లాస్లోకి క్రియేట్ చేసుకోవడం, బిల్డ్ చేసుకోవడం ఎన్క్యాప్సులేషన్. సపోజ్ దిస్ మ్యాన్ అండ్ దిస్ పర్సన్స్ బిల్డింగ్ ఇంటూ వన్ క్లాస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎన్క్యాప్సులేషన్. ఓకే, అచీవ్డ్ యూజింగ్ ప్రైవేట్ వేరియబుల్స్ అండ్ పబ్లిక్ గెటర్స్ సెటల్ మెథడ్స్. నెక్స్ట్ అబ్స్ట్రాక్షన్ అంటే హైడింగ్ సమ్ అన్ఇంపార్టెంట్ ఫీచర్స్ అనమాట, నాట్ అండ్ ఎసెన్షియల్ ఫీచర్స్. సపోజ్ ఇప్పుడు ల్యాప్టాప్ ఉందనుకోండి, మనకి ల్యాప్టాప్లో మనకి ఏముంటుంది, నార్మల్ టచ్ ప్యాడ్ ఉంటుంది, కీబోర్డ్ ఉంటుంది, రైట్, అండ్ మానిటర్ డిస్ప్లే ఉంటుంది, అంతే. సో దాని లోపల స్పీకర్స్ ఎక్కడ ఉన్నాయి, దాని ఛార్జింగ్ ఎక్కడ ఉంది, దాని లోపల హార్డ్వేర్స్ ఏమున్నాయి, ఆ హార్డ్వేర్స్ అన్నీ ఏమవుతుంది ఇక్కడ హైడ్ అవుతున్నాయి, మనకు కనిపించవు అవన్నీ, రైట్. వి ఓన్లీ సీ ద కీబోర్డ్, టచ్ ప్యాడ్ అండ్ ద మానిటర్ డిస్ప్లే, అంతే కదా. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అబ్స్ట్రాక్షన్. అంటే షోయింగ్ ఓన్లీ ద essential features, useful features and hiding the internal details is called as abstraction. Okay, దీని ఎలా చేసుకుంటామంటే it can be done by using the abstract classes and the interfaces. Next, inheritance, one class acquiring properties of another class. సో ఒక క్లాస్ అనేది ఇంకో క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని అక్వైర్ చేసుకోవడం ఇన్హెరిటెన్స్ అని అంటే వారసత్వం లాగా. సపోజ్ క్లాస్ ఏ అండ్ క్లాస్ బి, దిస్ క్లాస్ బి విల్ అక్వైర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఏ. సో ఏ ప్రాపర్టీస్ని బి అనే క్లాస్ అక్వైర్ చేసుకుంటుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్హెరిటెన్స్. దీంట్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, అది తర్వాత తీసుకుందాం. నెక్స్ట్ పాలిమార్ఫిజం, వన్ ఎంటిటీ బిహేవింగ్ ఇన్ మల్టిపుల్ వేస్. ఒక్క ఎంటిటీ అనేది డిఫరెంట్ వేస్లో బిహేవ్ చేయడం అనమాట. సో దీంట్లోనే మనకి ఏముంటాయి అని అంటే మెథడ్ ఓవర్లోడింగ్ అని చెప్పేసి, మెథడ్ ఓవర్ రైడింగ్ అని చెప్పేసి. అంటే సేమ్ నేమ్స్ ఉంటాయి బట్ డిఫరెంట్ పారామీటర్ వాల్యూస్ ఉండొచ్చు, అండ్ సేమ్ నేమ్స్ అంటే డిఫరెంట్ ఫంక్షన్స్ ఉండొచ్చు, అలా అనమాట. ఓకే, నెక్స్ట్ మెసేజ్ పాసింగ్, ఆబ్జెక్ట్స్ కమ్యూనికేట్ బై ఇన్వోకింగ్ మెథడ్స్ వన్ అనదర్ ఆబ్జెక్ట్స్. సో మెసేజ్ పాసింగ్ అని అంటే లైక్ పాసింగ్ ద ఇన్ఫర్మేషన్ అనమాట. ఇన్వోకింగ్ అంటే కాలింగ్ మెథడ్స్. ఓకే, సపోజ్ ఇక్కడ ఏ అనే క్లాస్ ఉంది, బి అనే క్లాస్ ఉంది. సో ఇక్కడ నేను ఐ వాంట్ టు ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ టు బి, సో వీ కెన్ కాల్ దిస్ బి అండ్ వీ విల్ పాస్ దట్ ఇన్ఫర్మేషన్ టు ద బి, అలా. నెక్స్ట్ డైనమిక్ బైండింగ్, మెథడ్ కాల్ ఈజ్ రిజాల్వ్డ్ ఎట్ రన్ టైమ్. ఓకే, రైట్. అంటే ఎప్పుడైనా మెథడ్ కాల్ అనేది ఎప్పుడు జరుగుతుంది అని అంటే రన్ టైంలో, డ్యూరింగ్ రన్నింగ్ టైమ్ ఆఫ్ అ కోడ్, రన్నింగ్ టైమ్ ఆఫ్ అ ప్రోగ్రామ్. ఓకే, రైట్. నెక్స్ట్ కోపింగ్ విత్ కాంప్లెక్సిటీ, కాంప్లెక్సిటీ అంటే లైక్ బిగ్ అమౌంట్ ఆఫ్ డేటా కావచ్చు, ఎనీ ప్రాబ్లమ్స్ కావచ్చు, టఫ్నెస్. ఓకే, సో దాన్ని మనం ఎట్లా ఈ ఊప్ అని ఎలా సపోర్ట్ చేస్తాయని అంటే మాడ్యులారిటీ, హైరార్కీ అండ్ సమ్ ఇన్హెరిటెన్స్, రీజబిలిటీ, ఇలా అనమాట. మాడ్యులారిటీ అంటే ప్రోగ్రామ్ డివైడెడ్ ఇంటూ ఇండిపెండెంట్ మాడ్యూల్స్ లైక్ క్లాసెస్, ఆబ్జెక్ట్స్. ఒక ప్రోగ్రామ్ అనేది క్లాసెస్ లాగా, ఆబ్జెక్ట్స్ లాగా డివైడ్ అవుతుంది కాబట్టి మనం వాటిని ఈజీగా చెక్ చేసుకోవచ్చు, మానిటర్ చేసుకోవచ్చు, టెస్ట్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు, డీబగ్ చేసుకోవచ్చు. డీబగ్ మీన్స్ ఏమైనా ఎర్రర్స్ ఉంటే వాటిని డీబగింగ్ చేసుకోవడం. నెక్స్ట్ హైరార్కీ, ఆర్గనైజింగ్ ప్రోగ్రామ్ ఎలిమెంట్స్ యూజింగ్ ఇన్హెరిటెన్స్, హైరార్కీస్ అండ్ ప్యాకేజెస్ అండ్ క్లాసెస్ రిలేషన్షిప్స్. రీజబిలిటీ అంటే యాజ్ ఐ టోల్డ్ యూ కామన్ లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటే వాటిని మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు బికాస్ ఆఫ్ ద ఓప్. ఓకే, డేటా మేనేజ్మెంట్ అంటే డేటాకి ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, లైక్ సెక్యూరిటీ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోనికి. రియల్ వరల్డ్ మోడలింగ్ అని అంటే ఎస్ మనము డిజైన్ చేసుకోవచ్చు, ఎలా డిజైన్ చేసుకోవచ్చు న్యాచురల్గా ఉన్నట్టు. ఓకే,
నెక్స్ట్ అబ్స్ట్రాక్షన్ మెకానిజం. We know abstraction means hiding implementation details and showing the essential features అన్నమాట. ఇంపార్టెంట్ ఫీచర్స్ మాత్రం మనము రిప్రజెంట్ చేస్తాం, షో చేస్తాం. ఓకే, దాని బ్యాక్గ్రౌండ్ ఉండే మొత్తం హైడ్ చేస్తాం. ఓకే, సో అది అబ్స్ట్రాక్షన్. దీన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో దాని మెకానిజమ్స్ ఏందో చూసుకుందాము. సో ఎగ్జాంపుల్ చూసుకోండి, ఇక్కడ వెన్ యూ డ్రైవ్ ఏ కార్ యూజ్ ద స్టీరింగ్ అండ్ పెడల్స్, యూ డోంట్ నో ద ఇంజన్ ఇంటర్నల్. సపోజ్ మనం కార్ డ్రైవ్ చేస్తున్నాము, కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు వేరే గేర్ రాడ్, క్లచ్, పెడల్స్ అవి యూజ్ చేసుకుంటాం. కానీ దాని ఇంజన్ ఎలా రవాణా చెందుతుంది, ఆ ఇంజన్ ఎక్కడ ఉంది, అవన్నీ మనకు కనిపించవు. వీ డోంట్ యూజ్ దట్ ఇంజన్, రైట్? మనం ఇంజన్ అయితే పుష్ చేయం కదా కార్ మూవ్ కానీ. అలా అనమాట. అంటే ఎసెన్షియల్ ఫీచర్స్ని మాత్రమే ఇంప్లిమెంట్ చేసుకోవడం, అది అబ్స్ట్రాక్షన్. ఎందుకు అవసరం అంటే టు హ్యాండిల్ కాంప్లెక్సిటీ లార్జ్ సిస్టమ్. సో పెద్ద పెద్ద సిస్టమ్స్లో కాంప్లెక్సిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని హ్యాండిల్ చేసుకోవడానికి. టు ఇంప్రూవ్ ద కోడ్ రీడబిలిటీ అండ్ మెయింటైనబిలిటీ ఆల్సో. నెక్స్ట్ టు అలో ఫ్యూచర్ చేంజెస్ ఇన్ ఇంప్లిమెంటేషన్ వితౌట్ ఎఫెక్టింగ్ యూజర్. సో మళ్ళీ మనం సపోజ్ మనం వీ హ్యావ్ డెవలప్డ్ ఏ యాప్ అప్లికేషన్, రైట్? ఇది ఒక 1 yearలో వన్ ఇయర్ అయితే డెవలప్ చేసి, లైక్ ఆఫ్టర్ 1 year ఐ వాంట్ టు చేంజ్ సమ్ చేంజెస్ ఇన్ దిస్ అప్లికేషన్. అప్పుడు యూజర్స్కి ఎఫెక్ట్ చేయకుండా మనం సింపుల్గా దాన్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఇన్స్టాగ్రామ్ అనుకుందాము. సో ఇన్స్టాగ్రామ్ మన పేజ్లో ఒకసారి రీల్ బటన్ ఇక్కడ ఇస్తాడు, ఒకసారి ఇక్కడ ఇస్తాడు, ఒకరు ఇక్కడ ఇస్తాడు. అక్కడ ఏమవుతుంది? దే ఆర్ చేంజింగ్ దట్ బికాస్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ టెక్నిక్స్, మెకానిజమ్స్. ఓకే, అబ్స్ట్రాక్షన్ మెకానిజమ్స్ ఇన్ జావాలో మెకానిజమ్స్ ఏమున్నాయంటే దట్ కెన్ బి డన్ బై ద క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అండ్ అబ్స్ట్రాక్ట్ ఆబ్జెక్ట్స్ అండ్ ఇన్హెరిటెన్స్ ఆల్సో. ఓకే, సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది ఇట్ కెన్ బి డిక్లేర్డ్ బై యూజింగ్ ద అబ్స్ట్రాక్ట్ కీవర్డ్. అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని మనము అబ్స్ట్రాక్ట్ క్లాస్ని ఇనిషియలైజ్ చేసుకుంటాం, డిఫైన్ చేసుకుంటాం అనమాట. సింపుల్గా డిక్లేర్ చేసుకుంటాం. సపోజ్ ఏమైనా ఫంక్షన్ రన్ అవ్వాలంటే ఫస్ట్ మనం దాన్ని డిఫైన్ చేసుకోవాలి. డిఫైన్ చేసుకున్నాక డిక్లేర్ చేసుకోవాలి. డిక్లేర్ చేసుకున్నాక మనకు ఏమైనా ఫంక్షన్ దాన్ని చేయాలి అని అంటే కాల్ చేసుకోవాలి, ఇన్వోక్ అనమాట, ఇన్వోకింగ్ దట్ ఫంక్షన్. ఓకే, సో ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది ఇట్ కెన్ బి డిక్లేర్డ్ బై యూజింగ్ ద అబ్స్ట్రాక్ట్ క్లాస్ నేమ్. సో దీనిలో సింటాక్స్ ఎలా ఉంటాయంటే జావాలో క్లాస్ నేమ్ మనం ఇచ్చుకోవాలి. ద నెక్స్ట్ లోపల కొన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. ఓకే, అలా అనమాట. దీని సింటాక్స్ చూసుకోండి. దీంట్లో మనకి ఏముంటాయి అంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ నేమ్ ఏంటిది ఇక్కడ యానిమల్. ఓకే, రైట్. అబ్స్ట్రాక్ట్ అవాయిడ్ సౌండ్, అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనమాట ఇది. అబ్స్ట్రాక్ట్ వాయిడ్ అనేది పక్కా యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వైడ్ స్లీప్, ఇట్ ఈస్ అ కాంక్రీట్ మెథడ్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్, మనం ఏమైనా ప్రింట్ చేసుకుంటున్నామో స్లీపింగ్ అనేది ప్రింట్ చేసుకుంటున్నాము, రైట్? సో మేము ఎప్పుడు యూజ్ చేసుకుంటామంటే వెన్ వీ నీడ్ బేస్ క్లాస్ విత్ అ కామన్ ఫంక్షనాలిటీ, వీ వాంట్ సమ్ మెథడ్స్ టు ఇంప్లిమెంటెడ్ బై సబ్ క్లాసెస్. సో ఎప్పుడైతే మనకు ఒక మెథడ్ అనేది సబ్ క్లాసెస్ కూడా యూజ్ చేసుకోవాలి అన్నప్పుడు అంటే రీయూజబిలిటీ అనమాట, అప్పుడు యూజ్ చేసుకో. నెక్స్ట్ ఇంటర్ఫేసెస్, బ్లూ ప్రింట్ ఆఫ్ ఎ క్లాస్ దట్ కంటైన్స్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ బై డిఫాల్ట్, సపోర్ట్స్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఇది ఏం చేస్తామంటే ఇంటర్ఫేస్ అనేది ఇట్ సపోర్ట్స్ ద మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ ఇట్ అచీవ్స్ 100% అబ్స్ట్రాక్షన్ బిఫోర్ జావా 8. ఇది వాట్ ఇస్ వర్షన్ అనమాట జావా 8. డోంట్ వరీ అబౌట్ దట్. సపోర్ట్స్ డిఫాల్ట్ మెథడ్స్ విత్ బాడీ అండ్ సపోర్ట్స్ స్టాటిస్టిక్ మెథడ్స్ ఆల్సో. సింటాక్స్ చేసుకోండి. ఇంటర్ఫేస్ అనే కీవర్డ్తో మనం డిక్లేర్ చేసుకుంటాం. అక్కడ అబ్స్ట్రాక్ట్ నేమ్ ఎట్లా చేసుకుంటాం, అబ్స్ట్రాక్ట్ అండ్ క్లాస్ నేమ్. ఇక్కడ ఏం చేసుకుంటాం, ఇంటర్ఫేస్ ద క్లాస్ నేమ్. ఓకే, రైట్. ఎప్పుడు యూజ్ చేసుకుంటాం అంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్లో యూజ్ చేసుకుంటాము. వీ నీడ్ టు డిఫైన్ ఓన్లీ మెథడ్ సిగ్నేచర్స్ అండ్ లూజ్ కప్లింగ్. నెక్స్ట్ వే ఆఫ్ వ్యూయింగ్ వరల్డ్, అంటే మనము ఈ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తోని మనం రియాలిటీ వరల్డ్లో కొన్ని అప్లికేషన్స్ యూజ్ చేసుకుంటాము. అది ఎలా ఎఫెక్ట్ అవుతుంది, మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాం అనేది ఈ టాపిక్ అనమాట. లెట్స్ సీ దట్. ఏజెంట్స్ అంటే ఎవరు మరి? ఎన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఎంటిటీ, ఎవ్రీ ఎంటిటీ ఈజ్ వ్యూడ్ యాజ్ అన్ ఏజెంట్. సో ప్రతి ఎంటిటీ అనేది ఒక ఏజెంట్ లాగానే ఉంటుంది అనమాట. సో సింపుల్గా ఏజెంట్ మీన్స్ ఎన్ ఆబ్జెక్ట్. ఓకే, రైట్. ఇక్కడ చూసుకుందాం. సో దట్ ఎంటిటీ కంటైన్స్ అ స్టేట్, డేటా వేరియబుల్స్, బిహేవియర్ అంటే యాక్షన్స్ అనమాట. మెథడ్స్ అనుకోండి. ఐడెంటిటీ అని అంటే యూనిక్ ఎగ్జిస్టెన్స్ ఇన్ మెమరీ, లైక్ స్టోరేజ్ అనుకోండి. ఒక బిహేవియర్ అంటే సమ్ మెథడ్స్, హౌ వాట్ ఫంక్షన్ ఈస్ గోయింగ్ టు పర్ఫార్మింగ్, అండ్ డేటా మీన్స్ వేరియబుల్స్. అలా ఎగ్జాంపుల్ చూసుకోండి. ఇక్కడ కార్ ఇస్ అన్ ఏజెంట్, రైట్. దీంట్లో స్టేట్ ఏంటిది, స్పీడ్ అండ్ కలర్. బిహేవియర్, స్టేట్ అంటే దాని స్పీడ్ ఎంత అవుతుంది, దాని కలర్ ఎలా ఉంది, రైట్. బిహేవియర్ అంటే స్టార్ట్ అండ్ స్టాప్, రైట్. నెక్స్ట్ స్టూడెంట్ ఇస్ అన్ ఏజెంట్. ఇక్కడ స్టేట్ లైక్ ఇక్కడ స్టూడెంట్ నేమ్ ఏంటిది, రోల్ నెంబర్ ఎంత, ఏ క్లాస్, స్టడీ ఏంటిది, రన్ ఏంటిది, ఇలా. నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ, ఈచ్ ఏజెంట్ హ్యాస్ స్పెసిఫిక్ డ్యూటీ. సో ప్రతి ఏజెంట్కి అంటే ప్రతి ఎంటిటీకి ఒక డ్యూటీ ఉంటుంది. లైక్ మీన్స్ ఇట్ క్యారీస్ ఇట్స్ ఓన్ డ్యూటీ. అలా కానీ ఇట్ విల్ హ్యావ్ సేమ్ ఓన్ మెథడ్స్ టు క్యారీ దట్, అండ్ ఇట్ విల్ డూ దట్ మెథడ్స్ ఆన్ ద పర్స్పెక్టివ్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ బ్యాంక్ అకౌంట్ రెస్పాన్సిబిలిటీ చూసుకోండి. ఇక్కడ డిపాజిట్ అంటే మనం డిపాజిట్ చేసుకుంటాం అమౌంట్ని, విత్డ్రా అంటే విత్డ్రా చేసుకుంటాం, చెక్ బ్యాలెన్స్ అంటే వీ నీడ్ టు చెక్ ద బ్యాలెన్స్. సో దిస్ ఇస్ అన్ ఎంటిటీ, ఇదొక ఎంటిటీ, దీనికి సపరేట్ డ్యూటీ ఉంది, దీనికి సపరేట్ డ్యూటీ ఉంది, దీనికి సపరేట్ డ్యూటీ ఉంది, అది రైట్. సో రెస్పాన్సిబిలిటీ అంటే ఈ ఎంటిటీ ఏ టాస్క్ని పర్ఫామ్ చేయాలి అనేది రెస్పాన్సిబిలిటీ అనమాట, ఈ ఎంటిటీస్ యొక్క రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ మెసేజ్ అంటే టు కమ్యూనికేట్ బిట్వీన్ డిఫరెంట్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్. ఓకే, రైట్. ఆబ్జెక్ట్స్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ యూజింగ్ ద మెసేజెస్, అంతే.
దీంట్లో ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే స్టూడెంట్ దట్ అటెండ్ ద క్లాస్ అనుకున్నాము, స్టూడెంట్ రిసీవ్స్ ఎ మెసేజ్. మెథడ్స్ అంటే ఇట్ ఇస్ యాక్షన్ పర్ఫార్మ్. సింపుల్గా మెథడ్స్ ఈజ్ ఈక్వల్స్ టు యాక్షన్ గుర్తుపెట్టుకోండి. సో వాట్ ఎవర్ ద యాక్షన్ ఇట్ ఇస్ గోయింగ్ టు పర్ఫార్మ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మెథడ్ అండ్ దట్ ఈస్ సింప్లీ కాల్డ్ యాజ్ యాక్షన్. మెథడ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫంక్షన్స్ ఇన్సైడ్ క్లాస్. సో క్లాస్ లోపల ఏమైతే ఫంక్షన్స్ ఉంటాయో, ఏమైతే వర్క్స్ ఉంటాయో వాటిని మనము మెథడ్స్ అంటాం. ఎగ్జాంపుల్ చూసుకోండి, ఇక్కడ క్లాస్ స్టూడెంట్ వైల్ స్టడీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ స్టూడెంట్ ఈజ్ స్టడీ. ఓకే రైట్, అంటే దిస్ ఈస్ ద ఫంక్షన్. ఒక క్లాస్ లోపల ఉండేది ఒక మెథడ్ అనమాట, వైల్ స్టడీ. సో స్టడీ ఈజ్ ద మెథడ్ హియర్. వెన్ ఆబ్జెక్ట్ రిసీవ్స్ ద మెసేజెస్ ఇట్ ఎగ్జిక్యూట్స్ ద మెథడ్. ఓకే రైట్. నెక్స్ట్ ఇప్పుడు అసలు ఈ జావా ఎలా వచ్చింది, జావాకు ముందు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, దట్ మీన్స్ హిస్టరీ ఆఫ్ జావా. దాని లోపల బర్జ్ వర్డ్స్ ఏంటి, రైట్. సో మనకు సి లాంగ్వేజ్ డాటా టైప్స్ ఉన్నాయి, ప్రిమిటివ్ అని, నాన్ ప్రిమిటివ్ డాటా, ఇంటీజర్, క్యారెక్టర్, బూలియన్, ఇవన్నీ. నెక్స్ట్ వేరియబుల్స్. ఓకే అలా అనమాట. ఇవన్నీ ఇప్పుడు సేమ్ చూసుకుందాం జావాలో కూడా ఎలా ఉంటాయి అని చెప్పేసి. సో హిస్టరీ ఆఫ్ జావా అంటే జావా వాజ్ డెవలప్డ్ బై జామ్స్ గోస్లింగ్ అండ్ టీమ్ ఎట్ సన్ మైక్రో సిస్టమ్స్ ఇన్ 1991. సి లాంగ్వేజ్ అనేది ఏమో చార్లెస్ బాబేజీ. ఇక్కడ దీని చేసినోడు జావా వాజ్ డెవలప్డ్ బై ద జేమ్స్ గోస్లింగ్. ఓకే ఒక పర్సన్ చేసాడు. సో దీని ఫస్ట్గా మనం జావా ఏమంటుండే అంటే ఓక్ అని ఉంటుండే. ఇనిషియల్లీ ఇట్ వాస్ కాల్డ్ యాజ్ ఓక్, లిటరీ నేమ్ యాజ్ జావా ఇన్ 1995. 1991లో ఇది డెవలప్ అయింది. ఓకే దాని ఫస్ట్ ఏమిటంటే నేమింగ్ అనేది ఓక్ అని పెట్టేశారు. 1995లో మళ్ళీ జావా అని చెప్పేసి రీనేమ్ చేశారు. ఓకే డిజైన్ ఫర్ ఎంబెడెడ్ సిస్టమ్స్ బట్ లేటర్ బికేమ్ పాపులర్ ఫర్ ఇంటర్నెట్ ప్రోగ్రామింగ్, రైట్. సో ఇప్పుడు మనకి గేమ్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా, గేమింగ్ మ్యాక్సిమం అన్ని జావా తోటే ఉంటాయి అనమాట. ఓకే ఎందుకంటే మనం కొత్త కొత్త అప్డేట్స్ తీసుకొస్తూ ఉంటాం. రీయూజబిలిటీ ఆఫ్ కోడ్, అబ్స్ట్రాక్షన్ మెకానిజమ్స్, ఇన్హెరిటెన్స్, ఇవన్నీ యూజ్ అవుతాయి అనమాట దాంట్లో. ఓకే సింపుల్. నెక్స్ట్ జావా ఇస్ నౌ ఓపెన్డ్ బై ద ఒరాకిల్ కార్పొరేషన్. సో ఇప్పుడు ఓన్డ్ బై ద ఒరాకిల్ వాళ్ళకి దీని ఓనర్స్ అనమాట. సో దీనిలో వర్షన్స్ వాళ్ళ ఇచ్చిన ఫస్ట్ జావా 1.0, డైరెక్ట్ 8, 17, నౌ జావా 21. ఓకే బర్జ్ వర్డ్స్లో అంటే కీ ఫీచర్స్ అనమాట. మనకి ఏముంటాయి, క్లాస్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకే సింపుల్గా ఉంటుంది అనమాట. దీని బర్జ్ వర్డ్స్ అని అంటే ఇట్ ఈస్ సింపుల్ టు అండర్స్టాండ్, సింపుల్ టు రీడ్ అండ్ సింపుల్ టు లెర్న్ ఆల్సో, బిగినర్ ఫ్రెండ్లీ. ఓకే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని అంటే వీ కెన్ యూజ్ ఇట్ ఇన్ డిఫరెంట్ మనకు ఓపెన్ సోర్స్, యాపిల్లో, ఆండ్రాయిడ్లో అలా యూజ్ చేసుకోవచ్చు. సెక్యూర్డ్గా ఉంటుంది అండ్ నో అదర్ పార్టీస్ కెన్ అటాక్ ది డేటా. రోబస్ట్, స్ట్రాంగ్ మెమరీ ఆల్సో, స్టోరేజ్ ఆల్సో, అండ్ ఎక్సెప్షన్ హ్యాండిల్. ఎక్సెప్షన్స్ అంటే ఎర్రర్స్ అనమాట. పోర్టబుల్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ బైట్ కోడ్. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఓపెన్ సోర్స్, జస్ట్ లైక్ ఐ గివెన్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. మ్యాక్లో దీన్ని యూజ్ చేసుకోవచ్చు, ఆండ్రాయిడ్లో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, రైట్. హై పర్ఫార్మెన్స్ ఉంటుంది, డిస్ట్రిబ్యూటెడ్ అండ్ డైనమిక్, ఇంటర్ప్రిటెడ్. ఓకే ఇది బర్జ్ వర్డ్స్. మీకు ఇది అడిగే ఛాన్స్ ఉంటుంది. ఒక లాంగ్ మార్క్స్ అడగకపోతే మీకు ఒక 2 మార్క్స్ కైనా 4 మార్క్స్ కైనా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇది ఈ బర్జ్ వర్డ్స్ రాసేసుకోండి, ఈ డెఫినేషన్స్ రాయండి సరిపోతుంది. నెక్స్ట్ డాటా టైప్స్లో చూసుకుందాము. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాటా టైప్స్ ఉంటాయి, ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్. ప్రిమిటివ్లో మనకు లైక్ ఇంటీజర్, క్యారెక్టర్, ఫ్లోట్, డబుల్, బైట్, షార్ట్. దాంట్లో మనకు లాంగ్ ఇంట్, షార్ట్ ఇంట్, ఓకే ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ఇక్కడ మనకు ఒక బైట్లో 1 బైట్ అంటే లైక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 100 అలా ఎగ్జాంపుల్ తీసుకుంటే అంతే. బట్ యూ కెన్ ఆల్సో మెన్షన్ ద డాటా టైప్స్, దట్స్ ఇట్. ఓకే రైట్. నెక్స్ట్ నాన్ ప్రిమిటివ్లో మనకు స్ట్రింగ్స్, అరేస్, క్లాసెస్, ఇంటర్ఫేసెస్ ఉంటాయి. ఓకే దీంట్లో నాన్ ప్రిమిటివ్ జావాలో స్ట్రింగ్, అరే, క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్. నెక్స్ట్ వేరియబుల్స్ చూసుకుందాం. సపోజ్ వేరియబుల్ అంటే సింపుల్గా దిస్ ఇస్ x ఈజ్ ఈక్వల్స్ టు 10 అనుకుందాం. ఓకే సో హియర్ 10 ఈజ్ అ వాల్యూ అండ్ x ఈజ్ అ వేరియబుల్. దిస్ 10 ఈజ్ అసైన్ టు ద x. అంటే ఎక్స్కి ఒక 10 అనే వాల్యూ ఇచ్చినాం అంటే ఇక్కడ ఏమవుతుంది, లొకేషన్ అనమాట. దీన్ని ఒక లొకేషన్ సింపుల్గా వేరియబుల్ ఇస్ గివెన్ నేమ్ టు ఏ మెమరీ లొకేషన్. ఒక మెమరీ లొకేషన్కి నేమ్ ఇస్తాం చూసినామా, దాన్ని మనం ఒక వేరియబుల్ అంటాం సింపుల్గా. ఓకే దీనిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. లోకల్ వేరియబుల్స్, ఇన్స్టాన్స్ వేరియబుల్స్, స్టాటిక్ వేరియబుల్స్. లోకల్ వేరియబుల్స్ అంటే డిక్లేర్డ్ ఇన్సైడ్ మెథడ్స్ అనమాట. కన్స్ట్రక్టర్స్ అయిన బ్లాక్ ఆఫ్ కోడ్ లోపల మనం దీన్ని లోకల్ వేరియబుల్స్ డిక్లేర్ చేసుకుంటాం. ఇన్స్టాంట్ వేరియబుల్స్ అంటే అవుట్ సైడ్ అనమాట, ఇన్సైడ్ క్లాస్ బట్ అవుట్ సైడ్ ఎనీ మెథడ్. క్లాస్ లోపలనే బట్ ఒక మెథడ్ బయట అనమాట. మెథడ్ అంటే ఏంటో ఫంక్షన్, రైట్. ఆ ఫంక్షన్ బయట ఇచ్చుకుంటాము బట్ ఈ లోకల్ వేరియబుల్స్ అనేవి ఇన్సైడ్ ద మెథడ్స్. ఓకే స్టాటిక్ వేరియబుల్స్ అంటే డిక్లేర్డ్ విత్ స్టాటిక్ కీవర్డ్ షేర్డ్ బై ఆల్ ఆబ్జెక్ట్స్. మనం దీన్ని ఎక్కడైనా డిక్లేర్ చేసుకోవచ్చు స్టాటిక్ వేరియబుల్స్ని. స్కోప్ అండ్ లైఫ్ టైమ్ ఆఫ్ వేరియబుల్స్. లోకల్ స్కోప్ అనేది ఇన్సైడ్ ద మెథడ్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది. క్లాస్ స్కోప్ అనేది ఇన్స్టాన్స్ వేరియబుల్స్. గ్లోబల్ స్కోప్ అంటే స్టాటిక్ వేరియబుల్స్, అంటే మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు గ్లోబల్ స్కోప్ని ఆల్ ఓవర్ ద ప్రోగ్రామ్. నెక్స్ట్ లైఫ్ టైమ్ అని అంటే ఈ లోకల్ వేరియబుల్స్ ఎప్పటిదాకా ఎగ్జిస్ట్ అయి ఉంటాయంటే ఎగ్జిస్టిల్ మెథడ్ ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యే వరకు అది ఉంటుంది లోకల్ వేరియబుల్స్ అనేది. ఇన్స్టెన్స్ అనేది అంటే ఆబ్జెక్ట్ ఈజ్ డిస్ట్రాయ్డ్, ఒక ఆబ్జెక్ట్ అనేది డిస్ట్రాయ్ అయ్యే వరకు ఉంటుంది అనమాట. స్టాటిక్ అనేది ఇట్ ఎగ్జిస్ట్ అంటిల్ ద ప్రోగ్రామ్ ఎండ్స్, ఒక ప్రోగ్రామ్ కంప్లీట్గా ఎండ్ అయ్యే వరకు ఉంటుంది. ఓకే అలా. నెక్స్ట్ అరేస్ అంటే వెరీ సింపుల్. ఇట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ టైప్ ఆఫ్ డాటా అనమాట. సపోజ్ మనకు ఇంటీజర్ ఉంది అంటే నెంబర్స్.
సో మొత్తము కలెక్షన్లో ఆ డాటా టైప్ స్టోరేజ్లో మొత్తం ఇంటీజర్స్ ఉన్నాయనుకో దాన్ని మనం ఒక అరే అంటాం. సింపుల్గా కలెక్షన్ ఆఫ్ సిమిలర్ టైప్ ఆఫ్ డాటా ఇస్ కాల్డ్ యాజ్ అరేస్. ఓకే, దాని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అరేస్ ఉంటాయి. మనకు 1 డైమెన్షనల్, మల్టీ డైమెన్షనల్ అరే అని చెప్పేసి. ఓకే, 1 డైమెన్షనల్ అంటే ఓన్లీ సింపుల్, ఇక్కడ ఒకటే అరే. సింపుల్గా మనం అరేని వీ కెన్ రిప్రజెంట్ విత్ స్క్వేర్ బ్రాకెట్స్. దిస్ ఇస్ అరే. ఓకే, మనం వీళ్ళు డయాగ్రామ్ ఇలా వేసుకుంటాము, ఒక బాక్స్ ఇచ్చేసి అరే లోపల ఇండెక్స్ ఉంటాయి, ఆ ఇండెక్సెస్కి మనం వాల్యూస్ని అసైన్ చేసుకుంటామని ఉంటుంది. బట్ ఇక్కడ ఇలా చేసుకుంటాం అనమాట. ఓకే, మల్టీ డైమెన్షనల్, సింగిల్ డైమెన్షనల్, 1 డైమెన్షనల్ అరే. ఓకే, ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3 అండ్ ఇంట్ బి ఆఫ్ 2. ఇక్కడ మల్టీ డైమెన్షనల్ 1, 2 ఉన్నాయి కదా. ఓకే, ఒకటి 1, 2 అండ్ ఒకటి 3, 4. అడ్వాంటేజ్ చూసుకుంటే ఈజీ ఇండెక్సింగ్ అండ్ ఫాస్ట్ యాక్సెస్. ది అడ్వాంటేజ్ వచ్చి ఫిక్స్డ్ సైజ్ అనమాట. అంటే రైట్, ఆపరేటర్స్ ఇన్ జావా. ఇప్పుడు ఆపరేటర్స్ చూసుకుందాం. సపోజ్ నేను ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి, a + b = అంటే ఆడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసుకోవాలనుకుంటున్నా. a + b = నాకు ఒక వాల్యూ కావాలి. నేను ఏకి బీకి వాల్యూని అసైన్ చేస్తాను అనమాట. సపోజ్ 2 అనుకుంటున్నా ఇక్కడ అండ్ 3 అనుకుంటున్నా. రైట్, సో a = 2, b = 3. ఐ వాంట్ టు పర్ఫామ్ ద అడిషన్ ఆపరేషన్. 2 + 3 మన రిజల్ట్ ఏంటిది? 5. రైట్, సో ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే వీ నీడ్ ఆపరేటర్స్. దాన్ని మనం ఏమంటాం అంటే మ్యాథమెటికల్ ఆపరేటర్, అదేమంటే ఆర్థమెటిక్ ఆపరేటర్స్. మ్యాథమెటికలీ ఏమైనా పర్ఫామ్ చేయాలంటే వీ నీడ్ ద ఆర్థమెటికల్ ఆపరేటర్స్ అనమాట. ఓకే, అలా ఒకటే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ని మనం ఫంక్షనింగ్ చేయాలి అని అంటే వీ నీడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. దట్ ఈస్ అబౌట్ ద ఆపరేటర్స్. ఓకే, రైట్, ఇక్కడ ప్లస్ అనేది అడిషనల్ ఆపరేటర్, ఏ అండ్ బి అనేది ఆపరెంట్స్. దిస్ ఈస్ ద రిజల్ట్. ఓకే, అలా ఫస్ట్ చూసుకుందాం ఆర్థమెటిక్ ఆపరేటర్స్. ప్లస్ ఆపరేషన్, మైనస్ ఆపరేషన్, అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యుల్. ఓకే, ఇలా రిలేషన్ ఆపరేటర్స్ అని అంటే సపోజ్ ఏ అండ్ బిని కంపేర్ చేసుకుంటున్నా. మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ రాసుకోవచ్చు ఆర్థమెటిక్ ఆపరేటర్స్కి నేను రాసిన ఎగ్జాంపుల్ని. ఓకే, నెక్స్ట్ రిలేషన్ ఆపరేటర్స్కి చూసుకుంటే రిలేషన్ ఆపరేటర్స్కి సపోజ్ ఏ = 2 అనుకుందాం, ఇక్కడ b = 3 కదా. అంటే a ఈజ్ లెస్ దాన్ ద b. రిలేషన్ ఆపరేటర్స్. ఇన్ కేస్ b ఈజ్ లెస్ దాన్ a అని అంటే a ఈజ్ గ్రేటర్ దాన్ b అని అంటాము. a = b అయితే a = b అంటాము. అంటే రిలేషన్ అనమాట, 2 వేరియబుల్స్కి రిలేషన్ చెప్పడానికి. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్. సపోజ్ ఇక్కడ a ట్రూనే, b ట్రూనే, అంటే a అండ్ b ఆల్సో ట్రూ, అలా చెప్పుకోనికి అనమాట రిలేషన్. లాజికల్ ఆపరేటర్స్ మనకు అండ్, ఆర్, నాట్ ఉంటుంది. బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే బిట్ వైజ్ అండ్, బిట్ వైజ్ నాట్, ఆర్ బిట్ వైజ్ నాట్. ఓకే, ఇలా దీస్ ఆర్ ద బిట్ వైజ్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే సపోజ్ నేను ఇప్పుడు ఏకి ఒక వాల్యూ అసైన్ చేసిన, a = ఏమన్నా 2 అన్న. దట్ మీన్స్ వీఆర్ అసైనింగ్ అ వాల్యూ టు a. దట్ ఈస్ కాల్డ్ అసైన్మెంట్ ఆపరేటర్స్. a = అంటాము, a + అని అంటాము, అని అంటాము, అలా. ఓకే, సింపుల్. నెక్స్ట్ యూనరీ ఆపరేటర్స్. యూనరీ ఆపరేటర్స్ అంటే సింగిల్ అనమాట, లైక్ ప్లస్ ప్లస్, ప్లస్ మైనస్, మైనస్ మైనస్. ఓకే, టెనర్ ఆపరేటర్స్ అంటే కండిషన్స్ అనమాట. ఇన్ కేస్ వాల్యూ 1 అయితే వాల్యూ 2 ట్రూ అవుతుంది, అలా. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్స్. అండ్ ఎక్స్ప్రెషన్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్, ఆపరేటర్స్ అండ్ వాల్యూస్. ఓకే, సింపుల్గా ఎగ్జాంపుల్ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది ఎక్స్ప్రెషన్ అనేది. ఇంట్ x = a + b × 10. ఇక్కడ మనకి ఏమున్నాయి? వేరియబుల్స్ ఉన్నాయి, ఆపరేటర్స్ ఉన్నాయి అండ్ వాల్యూస్ ఉన్నాయి. 10 అనేది వాల్యూ. సో కామన్గా కాంబినేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎక్స్ప్రెషన్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్, ఆపరేటర్స్ అండ్ వాల్యూస్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో ఇట్ ఈస్ ఎవాల్యుయేటెడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఓకే, ఆపరేటర్ ప్రెసిడెన్స్ యూజ్ చేసుకొని అంటే దీనికి ఎక్కువ హై ప్రియారిటీ ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకొని లెఫ్ట్ నుంచి రైట్గా ఎవాల్యుయేట్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ కంట్రోల్ స్టేట్మెంట్స్. కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే మనకి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి అనమాట. లైక్ ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్స్ ఉంటాయి ఒకటి. నెక్స్ట్ లూప్స్ ఉంటాయి, అదే కంట్రోల్ స్టేట్మెంట్స్ అనమాట. ఫస్ట్గా కొన్ని స్టేట్మెంట్స్ చూసుకోండి, కండిషన్ స్టేట్మెంట్స్. దీంట్లో ఇఫ్ స్టేట్మెంట్ అంటే సపోజ్ మన కండిషన్ ఉంది, ఆ కండిషన్ ఒక ట్రూ అయితేనే నెక్స్ట్ ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఆగిపోతుంది. ఓకే, ఎగ్జిక్యూట్స్ బ్లాక్ కండిషన్ ఇస్ ట్రూ. సింపుల్గా ఒక బ్లాక్ ఎగ్జిక్యూట్ చేస్తుంది ఎప్పుడు కండిషన్ అనేది ట్రూ అయినప్పుడు. ఇఫ్ కండిషన్ ఇట్ ఈస్ ట్రూ దెన్ ద స్టేట్మెంట్స్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఇది సింటాక్స్ దీనికి, ఇఫ్ స్టేట్మెంట్కి. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇఫ్ కండిషన్, ఇఫ్ ఎల్స్ రెండు అనమాట ఇందులో. సపోజ్ ఇప్పుడు ఇఫ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకే, ఇఫ్ ట్రూ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఫాల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అలా అనమాట. సపోజ్ ఇఫ్ a = 10 ఇట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఇఫ్ a ఈజ్ లెస్ దాన్ 10 ఆ లెస్ దాన్ 10 అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఎల్స్ దాంట్లో, అలా. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ లాడర్. ఇట్ యూజ్డ్ వెన్ మల్టిపుల్ కండిషన్స్. ఎప్పుడైతే మనకు మోర్ దాన్ 2 కండిషన్స్ ఉంటాయో, మల్టిపుల్ కండిషన్స్ ఉంటాయి, అప్పుడు దీన్ని యూజ్ చేసుకుంటాం అనమాట. ఇఫ్ కండిషన్ 1, నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ కండిషన్ 2, నెక్స్ట్ ఎల్స్. ఓకే, ఫస్ట్ కండిషన్ ట్రూ అయితే ఇక్కడికి అయిపోతుంది, లేకపోతే సెకండ్ కండిషన్కి వెళ్ళిపోతుంది, లేకపోతే నెక్స్ట్ లాస్ట్ కండిషన్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ స్విచ్ స్టేట్మెంట్ అనమాట, స్విచ్చింగ్ బిట్వీన్ ద కేసెస్. ఓకే, నెక్స్ట్ దీనిలో చూసుకోండి, స్విచ్ కేస్ 1 అది ట్రూ అయితే ఆడికి ఆపేసేయాలి. కేస్ 2 ద నెక్స్ట్ ఇట్ ఎగ్జిక్యూటెడ్ అండ్ ఇట్ ఇస్ ట్రూ బ్రేక్, అలా డిఫాల్ట్ అనమాట. ఓకే, స్విచ్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇటరేషన్ అంటే లూపింగ్స్. ఓకే, అంటే సపోజ్ ఇప్పుడు నేను ఒకే లైన్ ఆఫ్ కోడ్ని మల్టిపుల్ టైమ్స్ చెక్ చేసుకోవాలి.
ఓకే, దాన్ని చెక్ చేసుకోవాలంటే వీ నీడ్ ద లూపింగ్స్. అవి వైల్ లూప్, డూ వైల్ లూప్, ఫర్ లూప్. వైల్ లూప్ అని అంటే ఫస్ట్ కోడ్ అనేది ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసుకుంటారు అనమాట. ఫస్ట్ చెక్ చేసుకున్నాక ఆ కండిషన్ ట్రూ అయితే దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు, లేకపోతే ఎగ్జిట్ అయిపోతాయి ఆ లూప్లోకి వెళ్ళి. డూ వైల్ లూప్ అని అంటే ఫస్ట్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేసినాక చెక్ చేసుకుంటుంది ప్రాపర్ ఓకేనా లేదని చెప్పేసి, కండిషన్ ట్రూ అని చెప్పేసి. అప్పుడు ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ఎగ్జిట్ అయిపోతుంది, ఆడికి వెళ్ళి ఎగ్జిక్యూట్ అవ్వదు మళ్ళీ ముందు. ఫర్ లూప్ అని అంటే ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది, చెక్ చేసుకున్నాకనే ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే రైట్, ఇవి ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్ సింటాక్స్ చూసుకోండి అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఫర్ ఈచ్ అనమాట. ఇది ఎన్హాన్స్డ్ గ్రూప్ ఫర్ లూప్. ఫర్ లూప్కి ఇది అడ్వాన్స్డ్ వర్షన్, అదే ఫర్ ఈచ్ అనమాట. దీనిలో సింటాక్స్ చూసుకోండి. ఫర్ టైప్ వేరియబుల్ అండ్ అరే, ఇట్ ఈస్ యూజ్ యాజ్ అ వేరియబుల్. నెక్స్ట్ జంప్ స్టేట్మెంట్స్ చూసుకోండి. జంప్ స్టేట్మెంట్స్ అని అంటే నాకు 3-4 కండిషన్స్ ఉన్నాయి, ఈ కండిషన్ నుంచి ఈ కండిషన్ డైరెక్ట్ జంప్ చేసుకోవాలంటే మూవ్ టు దట్. ఓకే, దట్ మీన్స్ టర్మినేట్స్ దట్ ల్యాబ్, అది జంప్ స్టేట్మెంట్స్ అనమాట. బ్రేక్, టర్మినేట్స్, లూప్ ఆర్ స్విచ్. నెక్స్ట్ కంటిన్యూ, స్కిప్స్ కరెంట్ ఇటరేషన్. కంటిన్యూ అని అంటే మనం ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని స్కిప్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను ఫస్ట్ బ్లాక్ ఆఫ్ కోడ్లో రన్ చేస్తున్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, దీనిలోకి వెళ్ళి మనం స్కిప్ చేసుకోవాలంటే వీ విల్ మూవ్ టు ద నెక్స్ట్ లూప్ అనమాట. ఆ సైకిల్లో నెక్స్ట్ లూప్కి వెళ్ళిపోవచ్చు, దట్ ఈస్ ద కంటిన్యూ. నెక్స్ట్ రిటర్న్, ఎగ్జిట్స్ ఫ్రమ్ మెథడ్ అండ్ రిటర్న్స్ ద వాల్యూ. రిటర్న్ అంటే ఏంటంటే ఆ మెథడ్లోకి వెళ్ళి బయటకు వచ్చేసి దాని వాల్యూని రిటర్న్ చేస్తుంది, దట్ ఈస్ అబౌట్ ద రిటర్న్. నెక్స్ట్ టైప్ కన్వర్షన్ అండ్ క్యాస్టింగ్. టైప్ కన్వర్షన్ అంటే సింపుల్, మనం డిఫరెంట్ టైప్ డాటా టైప్స్ ఉంటాయి, ఒక డాటా టైప్ నుంచి ఇంకో డాటా టైప్ కన్వర్ట్ చేసుకోవాలంటే మేము టైప్ కన్వర్షన్. సపోజ్ ఇంటీజర్ ఉంది, ఇంటీజర్ నుంచి నేను క్యారెక్టర్లో కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నాను, నెంబర్స్ నుంచి ఆల్ఫాబెట్స్లో కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నాను, వీ నీడ్ టైప్ కాస్టింగ్, దట్ ఈస్ కాల్డ్ as a type conversion. That means the process of converting smaller data type into larger data type on the order is called as a టైప్ కన్వర్షన్. సపోజ్ ఇప్పుడు నేను బయట నుంచి షార్ట్లోకి, దాని నెక్స్ట్ ఇంటీజర్లోకి, దాని నెక్స్ట్ లాంగ్ ఇంటీజర్లోకి, నెక్స్ట్ ఫ్లోట్లోకి, నెక్స్ట్ డబుల్లోకి, దిస్ ఇస్ ద ఆర్డర్ అనమాట. ఓకే, ఇది ఆర్డర్ ఫాలో అవుతాం మనం నార్మల్గా. ఎప్పుడైతే టైప్ కన్వర్షన్లో ఇది ఫిక్స్డ్ డిఫాల్ట్ అనమాట. ఎగ్జాంపుల్ చూసుకుని ఇక్కడ ఎంట్ a = 10, డబుల్ d = ఇది ఆటోమేటిక్ అయిపోతుంది. సపోజ్ ఇక్కడ నేను ఇంటీజర్ ఒక a అనే వాల్యూకి 10 ఇచ్చుకున్నా, దాని డబల్ వాల్యూకి ఎంత అవుతుంది, d = a. ఇక్కడ అంటే d అనే వేరియబుల్కి ఏ వాల్యూని అసైన్ చేసుకున్నాము, వచ్చిన రిజల్ట్ డబల్ d. ఓకే, దానిలో కీ పాయింట్స్ ఏమైనా డాటా లాస్ అనేది లేదు, సేఫ్ కన్వర్షన్, సేఫ్ అయిపోతుంది, సెక్యూర్డ్ అనమాట. దాని మీద కంపైలర్ ఆటోమేటిక్గా, మాన్యువల్ కాకుండా కంపైలర్ చేసిస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, ఇది ఇంప్లిసిట్ అనమాట. ఇంప్లిసిట్ అంటే ఆటోమేటిక్ అయిపోతుంది, మనం మాన్యువల్గా చేయాల్సిన అవసరం ఉండదు. బట్ ఎక్స్ప్లిసిట్ అంటే అట్లా కాదు, మనం మాన్యువల్గా చేసుకోవాలి. ఓకే, సింపుల్గా ఇది రివర్స్. ఇది ఏమైంది, ఇంప్లిసిట్ అంటేనేమో స్మాలర్ డేటా టైప్ ఇంటూ లార్జర్ డేటా టైప్, రైట్. బట్ ఎక్స్ప్లిసిట్ అంటే లార్జర్ డేటా టైప్ ఇంటూ స్మాలర్ డేటా టైప్. ఇట్ రిక్వైర్స్ ద మాన్యువల్ కాస్టింగ్, మాన్యువల్ స్టెప్స్ అనేవి అవసరం. ఎగ్జాంపుల్ డబల్ d = 10.75, దీన్ని నేను ఇంటీజర్లోకి మారవాలనుకుంటున్నా, వీ నీడ్ టు కన్వర్ట్ ఇంటూ ఫస్ట్ ఇంటీజర్ d, డబల్ టు ఇంట్, నెక్స్ట్ మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి x = 10 అని చెప్పేసి. ఓకే, ఇక్కడ ఏమైంది మనకు 10.75 యాక్చువల్ డాటా, బట్ అక్కడ ఫ్రాక్షనల్ పార్ట్ ఏమైంది, మిస్ అయిపోయింది, అంటే డాటా అనేది లాస్ అయిపోయింది అనమాట, రైట్. అలా సో డాటా లాస్ ఒకటి, అండ్ కొంచెం డిఫికల్ట్ విత్ హ్యాండిల్ చేయడము, నో సెక్యూరిటీ ఆల్సో. ఓకే, టైప్స్ ఆఫ్ కాస్టింగ్ ఇన్ జావా. దీంట్లో మనకు కాస్టింగ్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రిమిటివ్ కాస్టింగ్ అని చెప్పేసి, రిఫరెన్స్ అని చెప్పేసి, నెక్స్ట్ డౌన్ కాస్టింగ్ అని చెప్పేసి. ఓకే, ప్రిమిటివ్ అంటే సపోజ్ ఇప్పుడు ఇంట్ a = 5, డబల్ b = a ఆటోమేటిక్. నారోయింగ్ అని అంటే వేరే x డైరెక్ట్ డబుల్ x ఇంటూ అండ్ 2yలోకి వెళ్ళిపోతాయి అనమాట. ఓకే, అంటే దిస్ ఇస్ అనదర్ వేరియబుల్ విచ్ ఇస్ గెటింగ్ ద వాల్యూ లైక్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ రిఫరెన్స్, చైల్డ్ అండ్ పేరెంట్. సపోజ్ డాగ్ ఇస్ అ పేరెంట్, హియర్ ఇట్స్ యానిమల్ ఇస్ అ పేరెంట్. యానిమల్లో మనకు ఏంటిది డాగ్. ఓకే, ఇన్హెరిటెన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ డౌన్ కాస్టింగ్, పేరెంట్ అండ్ చైల్డ్ ఆల్సో. మళ్ళీ ఇక్కడ యానిమల్ అనేది న్యూ డాగ్ అండ్ దట్ డాగ్ ఈజ్ అ డౌన్ కాస్టింగ్ హియర్. ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకుని సరిపోతుంది మీకు. టైప్ కన్వర్షన్ వస్తే ఇందులో రాస్తే సరిపోతుంది. టైప్ కన్వర్షన్ అంటే కన్వర్టింగ్ డాటా వన్ డాటా టైప్ ఇంటూ అంత డాటా టైప్ ఈస్ కాల్డ్ టైప్ కన్వర్షన్. దాంట్లో మనకు 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ ఒకటి, ఎక్స్ప్లిసిట్ ఒకటి. ఇంప్లిసిట్ అంటేనేమో కన్వర్టింగ్ స్మాల్ డాటా టైప్ ఇంటూ లార్జ్ డాటా టైప్, దానికి ఆర్డర్ ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ప్లిసిట్ అంటే కన్వర్టింగ్ లార్జ్ డాటా టైప్ ఇంటూ స్మాల్ డాటా టైప్ అని చెప్పి రాసుకుంటే సరిపోతుంది. ఈ టైప్స్ ఆఫ్ కాస్టింగ్ అవసరం లేదు. 2 మార్క్స్ అడిగితే ఒకవేళ ఈ ప్రిమిటివ్ కాస్టింగ్, రిఫరెన్సివ్, డౌన్ కాస్టింగ్ అని చెప్పి రాయండి. ఓకే, నెక్స్ట్ టైప్ ప్రమోషన్ ఎక్స్ప్రెషన్స్. జావా ఆటోమేటిక్లీ ప్రమోట్ స్మాల్ టైప్స్ ఇంటూ ఎక్స్ప్రెషన్స్. సింపుల్ ఏం చేస్తుంటే స్మాల్ డాటా టైప్స్ ఇంటూ ఇంట్ ఎక్స్ప్రెషన్లో కన్వర్ట్ చేస్తాను అనమాట. ఓకే, లైక్ బయట a = 10 అండ్ b = 20, లాస్ట్లో మనకు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ఇంటీజర్ ప్రమోటెడ్. ఓకే, అలా. నెక్స్ట్ సింపుల్ ఒక జావా ప్రోగ్రామ్ తీసుకుందాం, మీకు అర్థమైపోతుంది. సో స్ట్రక్చర్ ఏముంటుంది అంటే ఫస్ట్ ఒక జావా ప్రోగ్రామ్కి సింటాక్స్ అనేది క్లాస్ నేమ్, ఇలా క్లాస్ నేమ్ అండ్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్, PCVM అంటాం నేను షార్ట్కట్లో. క్లాస్ నేమ్, దాని లోపల వచ్చేది మనము డిఫైన్ చేసుకుంటాం. ఇక్కడ వైడ్ ఫంక్షన్ అనమాట ఇది. పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్, స్ట్రింగ్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. నెక్స్ట్ మన ప్రోగ్రామ్ లైన్ ఆఫ్ కోడ్, నెక్స్ట్ క్లోజింగ్. ఓకే,
ఎగ్జాంపుల్ చూసుకోండి. సపోజ్ ఐ వాంట్ టు ప్రింట్ ఏ మెసేజ్ హలో జావా ఆర్ హలో వరల్డ్ అట్లా మనం ఏం ఇచ్చుకుంటాం ఫస్ట్ యాజ్ పర్ ద సింటాక్స్ క్లాస్ అండ్ క్లాస్ నేమ్. ఓకే, క్లాస్ ఏమి ఇచ్చుకో క్లాస్ నేమ్ ఏంటిది హలో, రైట్. నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ ఆర్గ్యుమెంట్స్ యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ ఇక్కడ ఏమనుకుంటున్నా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ హలో జావా. మనం ఏం చేసుకుంటాము హలో జావా అనే కోడ్ని ప్రింట్ చేసుకున్నాం ఒక స్టేట్మెంట్ని అలా అనమాట. సపోజ్ ప్రింటింగ్ ది మెసేజ్ అనేది ఇలా అనమాట. నెక్స్ట్ యాడింగ్ టూ నెంబర్స్. సపోజ్ ఐ వాంట్ టు యాడ్ టూ నెంబర్స్ ఏ అండ్ బి అనుకుందాము. ఓకే, సో ఫస్ట్ క్లాస్ నేమ్ ఏంటిది ఇక్కడ యాడింగ్ టూ నెంబర్స్ మెథడ్ అనమాట. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇది ఫిక్స్డ్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ అండ్ ఆర్గ్యుమెంట్స్. దాని లోపల ఏంటి ఒకటి టూ వాల్యూస్ అనమాట అనుకుందాం, టూ నెంబర్స్ కాబట్టి ఒకటి ఏ ఈజ్ ఈక్వల్స్ 10 అండ్ బి ఈజ్ ఈక్వల్స్ 20. అవి నెంబర్స్ కాబట్టి వీడు అసైనింగ్ టు ద ఇంటీజర్ అండ్ డేటా టైప్కి. నెక్స్ట్ మనకి ఏంటిది సమ్ అడిషన్ అంటే సమ్ కదా, ఇంటి సమ్ ఏ ప్లస్ బి. మనకి ఏమొస్తాయి లాస్ట్లో 10 + 20 ఈజ్ 30 వస్తుంది అవుట్పుట్ అలా. నెక్స్ట్ ఓవర్లోడింగ్ మెథడ్స్ అండ్ కన్స్ట్రక్టర్స్ మెథడ్ అండ్ బైండింగ్ ఇన్హెరిటెన్స్ ఇవన్నీ. మెథడ్ ఓవర్లోడింగ్ చూసుకుందాము. హ్యావింగ్ మల్టిపుల్ మెథడ్స్ విత్ సేమ్ నేమ్ బట్ డిఫరెంట్ పారామీటర్ లిస్ట్ ఇన్ సేమ్ క్లాస్. ఒక క్లాస్లో మల్టిపుల్ మెథడ్స్ ఉంటాయి విత్ సేమ్ నేమ్ అనమాట, కానీ డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. దాన్ని ఏమంటాం అంటే మెథడ్ ఓవర్లోడింగ్. సో దీనిలో కండిషన్స్ ఏమి ఉంటాయి అంటే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఉండాలి. ఒక దాంట్లో 1 అయితే ఇంకో దాంట్లో 2 ఇంకో దాంట్లో 3 అలా ఉండాలి. ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారామీటర్, అది కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారామీటర్స్ ఉండాలి అండ్ డిఫరెంట్ ఆర్డర్ ఆఫ్ పారామీటర్స్ ఉండాలి. ఈ కండిషన్స్ ట్రూ అయితేనే అది మెథడ్ ఓవర్లోడింగ్కి వెళ్ళిపోతుంది. మరి ఎందుకు అవసరం మెథడ్ ఓవర్లోడింగ్ అని అంటే ఇంప్రూవ్స్ రీడబిలిటీ. సేమ్ యాక్షన్ కెన్ బి పర్ఫార్మ్డ్ ఇన్ మల్టిపుల్ వేస్. ఎందుకంటే ఇక్కడ సేమ్ నేమ్ ఉన్నప్పుడు మనం సింపుల్గా రీడ్ చేసుకోవచ్చు, దీన్ని మల్టిపుల్ వేస్లో దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ చూసుకోండి. ఇక్కడ ఇంట్ యాడ్ ఇంట్ ఏ ఇంట్ బి రిటర్న్ ఏ ప్లస్ బి అంట. డబుల్ యాడ్ తీసుకొచ్చి డబుల్ ఏ డబుల్ బి అని రిటర్న్ ఏ ప్లస్ బి. రైట్, ఇక్కడ మనం ఏంది సింపుల్గా యాడ్ అనేది సేమ్ నేమ్, పారామీటర్స్ అనేవి డిఫరెంట్. ఓకే, అది. నెక్స్ట్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. క్రియేటింగ్ మల్టిపుల్ కన్స్ట్రక్టర్ విత్ సేమ్ నేమ్ బట్ డిఫరెంట్ పారామీటర్స్ లీస్. సో మనము కన్స్ట్రక్టర్స్ ఓవర్లోడింగ్ అని అంటే డిఫరెంట్ మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ని ఒకే నేమ్తో డిఫైన్ చేసుకుంటాం, క్రియేట్ చేసుకుంటాం, కానీ వాటికి ఇచ్చే పారామీటర్స్ అనేవి డిఫరెంట్ అనమాట. ఎగ్జాంపుల్ చూసుకోండి. ఇక్కడ క్లాస్ స్టూడెంట్, అక్కడ మనం ఏ నేమ్తో చేస్తున్నాము ఒక స్టూడెంట్ అనే నేమ్తో చేసుకుంటున్నాం. సేమ్ అన్నిటికీ స్టూడెంట్ అని ఇచ్చుకుంటాము బట్ డిఫరెంట్ పారామీటర్స్ ఇచ్చుకుంటాం అనమాట. ఓకే, రైట్. ఇంటీజర్ ఐడి ఇచ్చుకున్నా, నెక్స్ట్ స్ట్రింగ్ నేమ్ ఇచ్చుకున్నా. ఆ స్టూడెంట్కి ఏమంటున్నా ఇంటీజర్ ఐడి, దెన్ నెక్స్ట్ స్ట్రింగ్ నేమ్ అంటే స్టూడెంట్ నేమ్ ఒకటి, దెన్ నెక్స్ట్ ఐడి ఏంటిది అదంతా అనమాట. దిస్ డాట్ నేమ్ దిస్ డాట్ ఐడి దట్ మీన్స్ స్టూడెంట్ నేమ్ అండ్ స్టూడెంట్ ఐడి. రైట్, అక్కడ నేమ్ ఏంటిది ఒక స్టూడెంట్ నేమే బట్ దానికి ఇచ్చేది ఆ స్టూడెంట్ ఐడి ఏంటిది, ఆ స్టూడెంట్ స్టడీ ఏంటిది, ఆ స్టూడెంట్ బ్రాంచ్ ఏంటిది అలా ఇచ్చుకోవచ్చు అనమాట. డిఫరెంట్గా పారామీటర్స్ అనేవి డిఫరెంట్, నేమ్ మాత్రం సేమ్. ఓకే, నెక్స్ట్ మెథడ్ బైండింగ్. ఎర్లీ బైండింగ్ అండ్ స్టాటిక్ బైండింగ్ ఉంటుంది అనమాట. ఎర్లీ బైండింగ్ అన్నా స్టాటిక్ బైండింగ్ అన్నా ఒకటే. ఇట్ హ్యాపన్స్ ఎట్ కంపైల్ టైమ్. బైండింగ్ అని అంటే ఇట్ హ్యాపన్స్ ఎట్ ద కంపైల్ టైమ్. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద మెథడ్ ఓవర్లోడింగ్ స్టాటిక్ మెథడ్స్ అండ్ ప్రైవేట్ మెథడ్స్ ఆల్సో. లేట్ బైండింగ్ అండ్ డైనమిక్ బైండింగ్. సో డైనమిక్ బైండింగ్ అంటే ఇట్ విల్ బి డన్ యూజింగ్ ద వైల్ రన్ టైమ్ అనమాట. ఎప్పుడైతే ప్రోగ్రామ్ అనేది రన్ అయితే ఉంటుందో అప్పుడు డైనమిక్ బైండింగ్ అనేది జరుగుతుంది. బట్ స్టాటిక్ బైండింగ్ అనేది కంపైల్ టైంలో అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ అని అంటే అక్వైరింగ్ ది ప్రాపర్టీ. సపోజ్ దిస్ ఇస్ ఏ క్లాస్ ఏ అండ్ దిస్ ఇస్ అ క్లాస్ బి. సో ఈ క్లాస్ బికి ఇట్ విల్ గెట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఏ, అక్వైరింగ్ ప్రాపర్టీస్ అనమాట. Suppose this class B is a child and this is the parent class A. This child class is getting properties or acquiring properties from the A. That is called as inheritance. Okay, parent class అంటాము, సూపర్ క్లాస్ అంటాము. పేరెంట్ అంటేనేమో ఇది, సూపర్ క్లాస్ అంటేనేమో ఇది, అంటే సబ్ క్లాస్ అనమాట. పేరెంట్ క్లాస్, సబ్ క్లాస్, చైల్డ్ క్లాస్ అంటాం. ఓకే, అడ్వాంటేజ్ అంటే రీయూజబిలిటీ ఆఫ్ కోడ్ అండ్ ఈజీ కోడ్ మెయింటెనెన్స్ అండ్ పాలిమార్ఫిజం సపోర్టెడ్. సో ఇందులో టైప్స్ వచ్చేసి మనకు సింగిల్ ఇన్హెరిటెన్స్ ఉంటుంది, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఉంటుంది అండ్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ ఉంటుంది. ఓకే, లెట్స్ సీ దట్. సో noted that Java does not support multiple inheritance with classes. సో జావా అనేది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని క్లాసులు ఉన్నప్పుడు క్లాసెస్ యూజ్ చేసుకొని మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయలేము. ఓకే, ఇంటర్ఫేస్ ఉన్నప్పుడు మాత్రం యూజ్ చేసుకోవచ్చు దాన్ని. ఎగ్జాంపుల్ ఇది అనమాట. దానికి ఒకసారి చూసుకోండి ఇక్కడ సింపుల్. నెక్స్ట్ దిస్ ఇస్ అబౌట్ ఈ ఇన్హెరిటెన్స్ గురించి మీకు పర్టికులర్ చెప్తా. డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అన్న కదా, ఫస్ట్ దానికి ఏదైనా మనం చూసుకుంటే అర్థమైపోతుంది. ఓకే, రైట్. ఇక్కడ ఇన్హెరిటెన్స్ చూసుకోండి. ఇన్హెరిటెన్స్ అంటే అక్వైరింగ్ ప్రాపర్టీస్ అని చెప్పిన కదా, దానివల్ల యూస్ ఏంటి అంటే రీయూజబిలిటీ, రెడ్యూస్ ఆపరేషన్స్, రెడ్యూస్ డూప్లికేషన్ అలా. సింటాక్స్ చూసుకోండి. సింటాక్స్ ఫర్ ద ఇన్హెరిటెన్స్ క్లాస్ పేరెంట్ అండ్ క్లాస్ చైల్డ్. సపోజ్ ఇక్కడ క్లాస్ నేను ఏ అనుకుంటున్నా. ఓకే, సపోజ్ ఇస్ ద క్లాస్ ఏ, ఇది పేరెంట్ క్లాస్. నెక్స్ట్ ఇక్కడ మనకు దీని నుంచి వచ్చే క్లాస్ బి అంటే క్లాస్ చైల్డ్ అని ఇచ్చుకోవాలి, ఎక్స్టెన్స్ అనే వర్డ్ ఇచ్చుకోవాలన్నమాట. ఎక్స్టెన్స్ పేరెంట్, ఇక్కడ పేరెంట్ ఏంటిది ఏ. ఓకే, రైట్. చైల్డ్ ఏంటిది బి, క్లాస్ బి ఎక్స్టెన్స్ పేరెంట్ ఏ అని అన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. బెనిఫిట్స్ చూసుకున్నాము. కోడ్ రీయూజబిలిటీ, మెథడ్ ఓవర్ రైడింగ్, ఎక్స్టెండ్ ఇవన్నీ అనమాట దీనివల్ల ఇన్హెరిటెన్స్ వల్ల.
టైప్స్ చూసుకుంటే సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్, హైరార్కియల్ అండ్ హైబ్రిడ్. ఓకే, దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. సింగిల్ లెవెల్ అంటే ఓన్లీ వన్ పేరెంట్ ఉంటుంది, వన్ చైల్డ్ ఉంటుంది, ఏ అండ్ బి. ఓకే, ఇది అది సింగిల్ లెవెల్. సో క్లాస్ ఏ అనేది పేరెంట్, క్లాస్ బి ఎక్స్టెన్స్ దట్ ఏ. ఓకే, ఎక్స్టెన్స్ అంటే ఏంటిది, అక్వైరింగ్ చేసుకుంటుంది, తీసుకునే ప్రాపర్టీస్, ఏ నుంచి బి ప్రాపర్టీస్ తీసుకుంటుంది. ఇది సింటాక్స్ అనమాట. రైట్, నెక్స్ట్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే డిఫరెంట్ మల్టిపుల్ పేరెంట్స్ అనమాట. సపోజ్ ఇప్పుడు ఏ అనేది గ్రాండ్ పేరెంట్, నెక్స్ట్ బి అనేది పేరెంట్ అంటే గ్రాండ్ పేరెంట్స్ యొక్క సన్ అనుకుందాము. నెక్స్ట్ సి తీసుకుందాము, సి ఇస్ ద సన్ ఆఫ్ బి. ఇది మల్టీ లెవెల్ అనమాట. ఓకే, ఫస్ట్ గ్రాండ్ పేరెంట్, పేరెంట్, నెక్స్ట్ చైల్డ్. అది అంటే క్లాస్ ఏ ఫస్ట్ క్లాస్ బి ఎక్స్టెన్స్ క్లాస్ ఏ, క్లాస్ సి ఎక్స్టెన్స్ క్లాస్ బి. ఓకే, అలా. హైరార్కికల్ ఇన్హెరిటెన్స్, వన్ పేరెంట్ అండ్ మల్టిపుల్ చిల్డ్రన్. ఒకటే పేరెంట్ ఉంటాడు కానీ మల్టిపుల్ చిల్డ్రన్స్ ఉంటారు. ఏ ఇస్ ద పేరెంట్ వన్ అండ్ బి చైల్డ్ అండ్ సి చైల్డ్ అంటే మల్టిపుల్ చిల్డ్రన్స్ అనమాట. ఓకే, రైట్. సో ఇక్కడ ఏమవుతుంది, క్లాస్ బి ఎక్స్టెన్స్ ఏ అంటే ఇట్ అక్వైర్స్ ప్రాపర్టీస్ ఫ్రమ్ ఏ అండ్ క్లాస్ సి ఆల్సో ఎక్స్టెన్స్ ప్రాపర్టీస్ ఫ్రమ్ ఏ ఓన్లీ. అది. నెక్స్ట్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్, హైబ్రిడ్ అంటే కాంబినేషన్ అనమాట. ఓకే, ఇట్ సపోర్ట్స్ వెన్ ఇట్ యూజెస్ ఓన్లీ ఇంటర్ఫేసెస్, క్లాసెస్ యూజ్ చేసుకున్నప్పుడు సపోర్ట్ చేయదు హైబ్రిడ్ అనేది. ఓకే, రైట్. ఎగ్జాంపుల్ చూసుకోండి, ఇక్కడ ఇంటర్ఫేస్ ఏ అండ్ ఇంటర్ఫేస్ బి 2. ఓకే, సో ఇక్కడ క్లాస్ ఇంప్లిమెంట్స్ ద ఏ అండ్ బి అనమాట. అంటే ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఇంటర్ఫేసెస్ యూజ్ చేసుకున్నాం, వీఆర్ నాట్ యూజింగ్ ద క్లాసెస్. నెక్స్ట్ ఓవర్ రైడింగ్ అండ్ ఎక్సెప్షన్స్. మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటో చూసుకుందాము, ఎక్సెప్షన్స్ అంటే చూసుకుందాము. మెథడ్ ఓవర్ రైడింగ్ అకర్స్ when a subclass provides its own implementation of a method that is already defined by the parent class. అంటే సపోజ్ this is a parent class and this is a child class. సో ఎప్పుడైతే ఒక పేరెంట్ క్లాస్ మెథడ్స్ని డిఫైన్ చేస్తుందో సేమ్ మెథడ్స్ని ఇది యూజ్ చేసుకోవడం, దట్ మీన్స్ ఇన్హెరిటెన్స్ ఇక్కడ. ఓకే, దాని కండిషన్స్ ఏముంటాయి అంటే మెథడ్స్ మస్ట్ బి సేమ్. సో ఏ మెథడ్ ఏ డిక్లేర్ చేసి, సపోజ్ సమ్ ఆఫ్ ద మెథడ్స్ ఆర్ డిక్లేరింగ్ బై ద ఏ, సేమ్ మెథడ్స్ విల్ బి యూజ్డ్ బై ద డిక్లేర్డ్ బై ద బి అంటే కండిషన్ అనమాట. అదే యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ పారామీటర్ లిస్ట్ మస్ట్ బి సేమ్, పారామీటర్ లిస్ట్ కూడా సేమ్ ఉండాలి. రిటర్న్ టైప్ మస్ట్ బి సేమ్ అంటే డేటా టైప్స్. యాక్సెస్ స్పెసిఫైర్ కెనాట్ బి మోస్ట్ రెస్ట్రిక్టివ్, ఓన్లీ ఇన్హెరిటెడ్ మెథడ్స్ కెన్ బి ఓవర్ రైడెడ్. అంటే ఇక్కడ ఏ నుంచి ఏవైతే వీడికి వస్తే ప్రాపర్టీస్ తీసుకుంటుందో బి అనే క్లాస్, అవి మాత్రమే ఓవర్ రైడ్ అవుతాయి. ఓకే, రైట్. నెక్స్ట్ కన్స్ట్రక్టర్స్ అనేవి కెనాట్ బి ఓవర్ రైడెడ్, కన్స్ట్రక్టర్స్ మాత్రమే ఓవర్ రైడ్ కావు. మరి ఓవర్ రైడింగ్ ఎందుకు అవసరం అంటే టు అచీవ్ రన్ టైం, పాలిమార్ఫిజం, ఇవన్నీ. ఓకే, ఎగ్జాంపుల్ ఇది. ఈ టైం ఎంత అయిపోతుంది వీడియో కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తాను నేను. జస్ట్ నార్మల్గా వెళ్ళిపోతున్న పైనకి. క్లాస్ యానిమల్ వైడ్ సౌండ్. సో ఇక్కడ మనం ప్రింట్ ఏం చేసుకుంటాం అవుట్పుట్ అంటే యానిమల్ మేక్స్ ఎ సౌండ్. సో ఇది క్లాస్ నేమ్ యానిమల్ అండ్ మెథడ్ ఏంటిది సౌండ్. దట్ మీన్స్ యానిమల్ మేక్స్ ఏ సౌండ్ అని అనమాట. సపోజ్ ఇప్పుడు డాగ్ తీసుకుందాము, డాగ్ ఎక్స్టెండ్స్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ యానిమల్. యానిమల్ ఈజ్ అ పేరెంట్, ఒక క్లాస్ అనుకుందాం, డాగ్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఓకే, సో ఇది ఏం చేస్తుంది, ఇట్ ఈస్ అక్వైరింగ్ ప్రాపర్టీస్ ఫ్రమ్ యానిమల్. యానిమల్ టైప్ ఏంటిది డాగ్, డాగ్ ఏం చేస్తుంది, బార్క్ చేస్తుంది, మరుగుతుంది. ఓకే, మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, వి ప్రింట్ లైక్, దట్ మీన్స్ వీఆర్ ఓవర్ రైడింగ్ హియర్ సౌండ్. అదేంటిది డాగ్ బార్క్స్. ఓకే, అది రైట్. నెక్స్ట్ కీ నోట్స్ చూసుకోండి. ఇక్కడ డైనమిక్ మెథడ్, ఒక రన్ టైం. ఎక్సెప్షన్స్ ఇన్ జావా. ఎక్సెప్షన్ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంటుందో అప్పుడు ఎర్రర్స్ జరుగుతాయి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్సెప్షన్. సో వెన్ ఎవర్ ఏ ప్రోగ్రామ్ రన్స్, ఇఫ్ ఎనీ ఎక్సెప్షన్, ఇఫ్ ఎనీ ఎర్రర్ అకర్స్ or if any disturbance occurred to that runtime program, that is called as an exception. An exception is an event that occurs during execution and disrupts the normal flow. ఎప్పుడైతే ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ప్రోగ్రామ్కి డిస్టర్బెన్స్ రావడము, ఎర్రర్స్ రావడము, అంటే దాన్ని డిస్టర్బ్ చేయడము, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఎక్సెప్షన్. దానిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ ఉంటాయి. చెక్డ్ ఎక్సెప్షన్స్ అండ్ అన్చెక్డ్ ఎక్సెప్షన్స్. చెక్డ్ అని అంటే మనం ఆల్రెడీ చెక్ చేసి ఉంటాం బట్ అవి మళ్ళీ రావచ్చు, అంటే హ్యాండిల్ డ్యూరింగ్ కంపైలేషన్. ఓకే, అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటే రన్ టైంలో అనమాట. డైరెక్ట్గా మనం ఎప్పుడైతే రన్ అవుతూ ఉంటుందో అప్పుడప్పుడు ఎక్సెప్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ కొన్ని ఎర్రర్స్ అని అంటే మేబీ అవుట్ ఆఫ్ మెమరీ ఎర్రర్ కావచ్చు, సింటాక్స్ ఎర్రర్ కావచ్చు, మన లైన్ మిస్ అవ్వచ్చు, వేరియబుల్స్ మిస్ అవ్వచ్చు, అవి ఎర్రర్స్ అనమాట. సో మనం వీటిని ఎలా హ్యాండిల్ చేసుకుంటాం, ఎక్సెప్షన్స్ని ఎర్రర్స్ని మనం ఎలా హ్యాండిల్ చేసుకుంటాం అంటే బై యూజింగ్ ఆల్ దీస్ కీవర్డ్స్. ఒకటి ట్రై అనే కీవర్డ్, క్యాచ్, ఫైనల్లీ, త్రో అండ్ త్రోస్, ఈ కీవర్డ్స్ యూజ్ చేసుకుని మనము ఎక్సెప్షన్ హ్యాండిల్ చేసుకుంటాం. బై యూజింగ్ దీస్ కీవర్డ్స్ we will handle the exception. That is called as exception handling mechanism. There is a mechanism to handle these exceptions. That mechanism is called as exception handling mechanism. It's చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, రైట్. ఇప్పుడు ట్రై అంటే ఏంటంటే రైట్ రిస్కీ కోడ్ హియర్. సపోజ్ మన కోడ్ ఉంది, మనకు వచ్చిన ఎర్రర్ కోడ్, దాన్ని మనం రాసుకుంటాం ఆ బ్లాక్లో, ట్రై బ్లాక్లో. నెక్స్ట్ క్యాచ్, అలా రాసుకున్నాక ఆ బ్లాక్లోకి వెళ్ళి మనం ఎక్సెప్షన్ ఎర్రర్ని మనము క్యాచ్ చేసుకుంటాం, హ్యాండిల్ చేసుకుంటాం అనమాట. ఫైనల్ అంటే అలా చేసుకున్నాక మనము రన్ చేస్తాం. ఓకే, త్రో అని అంటే ఇఫ్ ఏమైనా ఎక్సెప్షన్ దొరికితే దాన్ని మనం రిమూవ్ చేస్తాం. నెక్స్ట్ త్రోస్ అంటే యూజ్ చేస్తాం మెథడ్ సిగ్నేచర్. ఇక్కడ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మెకానిజం చూసుకోండి. దిస్ ఇస్ సింటాక్స్ ఫర్ దట్.
పబ్లిక్ క్లాస్ ఎగ్జాంపుల్. ఈ కోడ్ని మీరు మరి బై హార్ట్ చేసుకుంటారో మీకు అర్థమైతే మీకు ఒకవేళ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద ఐడియా ఉంటే యూ కెన్ రాట్ ఆన్ యువర్ ఓన్. ఓకే రైట్, ఈ ప్రోగ్రామింగ్ నేర్చుకోండి. నెక్స్ట్ పారామీటర్ పాసింగ్. పారామీటర్ పాసింగ్ అంటే మనం వాల్యూస్ని పాస్ చేసుకోవడము. కొన్ని వీ కెన్ పాస్ ద వాల్యూస్ బై అడ్రస్ ఒకటి, వీ కెన్ పాస్ ద వాల్యూస్ బై వాల్యూస్ ఓన్లీ. అంటే పారామీటర్స్ మనం వాల్యూతో పాస్ చేస్తాము అండ్ అడ్రస్తో పాస్ చేసుకుంటాము. ఓకే అది చూసుకుందాం. ఇక్కడ పాస్ బై వాల్యూ ఇది ఇంపార్టెంట్. పారామీటర్ పాసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చూసుకోండి 8 మార్క్స్ అనే ఛాన్స్ ఉంటుంది. పాస్ బై వాల్యూ మనం వాల్యూస్ ఎలా పాస్ చేసుకుంటామని అంటే whenever you call empty జావా కాపీస్ ద వాల్యూ. సో మనం ఎప్పుడైతే ఒక ఫంక్షన్ కాల్ చేస్తామో, ఒక మెథడ్ని కాల్ చేస్తామో, అప్పుడు జావా ఏం చేస్తారంటే ఒక వాల్యూని కాపీ చేసుకుంటుంది. కాపీ చేసుకున్నాక దాన్ని ఆ మెథడ్కి సెండ్ చేస్తుంది అనమాట. ఓకే రైట్, దీంట్లో వరకు ప్రిమిటివ్ డాటా టైప్స్ చూసుకోండి. మనకు వాల్యూస్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా. ఇంటీజర్ ఉంటుంది, ఫ్లోట్ ఉంటుంది, డబుల్ ఉంటుంది, క్యారెక్టర్ ఉంటుంది. రైట్, సో దానికి సపరేట్ ఉంటుంది అనమాట. బట్ అక్కడ మెథడ్స్ అనేవి చేంజ్ అవ్వవు. ఓకే సేమ్ ఉంటాయి, ఆ వాల్యూస్ మాత్రం పాస్ అయిపోతాయి. ఓకే రైట్, ఇట్ ఇస్ అ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ టెక్నిక్. దాని ఎగ్జాంపుల్ టెక్నిక్ చూసుకోండి. ఇక్కడ సపోజ్ ఎక్స్ అనే వాల్యూ 100 ఇచ్చుకున్నా, దానికి ఇంట్ ఏజర్కి 10 ఇచ్చుకున్నా, మనకు అవుట్పుట్ ఏమొస్తుంది 10 వస్తుంది. అంటే రైట్ అలా అనమాట. పబ్లిక్ స్టాటిక్ వైడ్ మనం యూజ్ చేసుకుని మనము అవుట్పుట్ని దీనికి అసైన్ చేసుకుంటున్నాం. ఓకే రైట్, బట్ ఇక్కడ ఏమైంది ఈ వాల్యూ మాత్రం సేమ్ ఉంటుంది. ఓకే అలా. నెక్స్ట్ పారామీటర్ పాసింగ్ త్రూ ఆబ్జెక్టివ్స్. ఆబ్జెక్ట్స్ అంటే రిఫరెన్స్ టైప్స్ లైక్ క్లాసెస్ తోటి, స్ట్రింగ్స్ తోటి మనం పాస్ చేసుకుంటాం అనమాట. సింపుల్గా ఎగ్జాంపుల్ అడ్రస్ తోటి. సపోజ్ ఇస్ అ వేరియబుల్ ఆబ్జెక్ట్ అనుకుందాము, ఆబ్జెక్ట్కి ఒక అడ్రస్ ఉంటుంది. సో మనము అడ్రస్ తోటి పాస్ చేసుకుంటాం అనమాట. డైరెక్ట్ వాల్యూతో కాకుండా అడ్రస్ తోటి పాస్ చేసుకుంటాము. దట్ ఈస్ కాల్డ్ as a పారామీటర్ పాసింగ్ త్రూ ద ఆబ్జెక్ట్స్. ఎగ్జాంపుల్ ఇది ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్. ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం టైం అయిపోతుంది అండ్ ఐ డోంట్ వాంట్ టు మేక్ దిస్ వీడియో అసలు లాంగ్. ఒకసారి చూసుకుంటే సరిపోతుంది మీకు. ఓకే ఇది నెక్స్ట్ రికర్షన్. నెక్స్ట్ ఇన్నర్ క్లాసెస్. రికర్షన్ అంటే ఏంటిది, ఇన్నర్ క్లాసెస్ అంటే ఏంటిది, ఎక్స్ప్లోరేషన్ క్లాస్. రికర్షన్ అంటే మనం ఒక ఫంక్షన్ని మళ్ళీ పిలవడం అనమాట. సపోజ్ ఇస్ అ బ్లాక్ ఆఫ్ కోడ్, వీఆర్ కాలింగ్ ఇట్స్ వన్ అగైన్ అండ్ అగైన్ టు పర్ఫార్మ్ ద ఫంక్షనింగ్. దట్ ఈస్ కాల్డ్ as a రికర్షన్. ఇమాజిన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ అంటే ఇక్కడ మాన్యువల్ ఏమి ఉండదు. ఇట్ ఈస్ కాల్ ఏ ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ అనమాట. దానంతా అదే పిలుచుకుంటుంది. ఫంక్షన్ కాల్ అనేది ఇట్ సెల్ఫ్ జరుగుతుంది. ఇట్ విల్ కాల్ ఇట్స్ ఫంక్షన్ బై ఇట్స్ ఓన్. దట్ ఈస్ కాల్డ్ as a రికర్షన్. ఓకే ఎప్పుడైతే కండిషన్ ట్రూ అవుతుందో. ఓకే ఎవ్రీ రికర్సివ్ మెథడ్ హ్యాస్ బేస్ కేస్ అండ్ రికర్సివ్ కేస్. ఇట్ యూజెస్ స్టాక్ మెమరీ, ఫ్యాక్టోరియల్. ఎగ్జాంపుల్ చూసుకోండి. రికర్షన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫైబోనాచి సిరీస్కి, ఫ్యాక్టోరియల్కి, ట్రీ గ్రాఫ్ మెథడ్స్ యూజ్ చేసుకుంటారు అనమాట. దీంట్లో మీకు ప్రోగ్రామ్ అడుగుతాడు, రికర్షన్లో ప్రోగ్రామ్ అడుగుతారు పక్క. మీరు అడిగినప్పుడు వీ కెన్ రైట్ ఫర్ ఫైబోనాచి ప్రోగ్రామ్ రాసుకోండి, ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ రాసుకోండి. ఇక్కడ ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ రాస్తున్నా, ఎగ్జాంపుల్ మీకు ఇచ్చేసిన ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ద ఇంటీజర్ n. సో అక్కడ ఇఫ్ n ఈజ్ ఈక్వల్స్ n ఈక్వల్స్ 0 రిటర్న్ 1. సో మన ఫ్యాక్టోరియల్ అనుకుంటున్నాము. ఒకవేళ ఆ ఇంటీజర్ వాల్యూ రిమైండర్ ఒకవేళ 0 అయితే రిటర్న్ చేసుకోవాలి వాల్యూని. లేదు అని అంటే వీ విల్ ఫైండ్ దట్ రిటర్న్ n ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n-1. ఓకే రైట్. నెక్స్ట్ అంటే ఏంటి, ఇన్ క్లాస్ అంటే ఏంటిది. నెక్స్ట్ అంటే ఒక క్లాస్ లోపల ఇంకొక క్లాస్ అనమాట. ఏ క్లాస్ ఇన్సైడ్ అదర్ క్లాసెస్ కాలేజ్ నెస్టెడ్ క్లాస్. ఓకే రైట్, దానిలో మనకి స్టాటిక్ నెస్టెడ్ క్లాస్ ఉంటుంది, నెక్స్ట్ నాన్ స్టాటిక్ ఉంటుంది, లోకల్ ఇన్ క్లాస్ ఉంటుంది, అనానమస్. ఓకే ఇవి అనమాట. నెక్స్ట్ ఎక్స్ప్లోరింగ్ స్ట్రింగ్ క్లాస్. ఒకసారి చూసుకోండి, మీకు సింపుల్. ప్రతిదానికి ఒక సింటాక్స్ ఉంటుంది. దీనికి సింటాక్స్ నెస్టెడ్ స్టాటిక్కి అండ్ దీనికి సింటాక్స్ అనమాట. సింపుల్ ఇక్కడ ఏం వాడతా అంటే ఇక్కడ నేమ్స్ క్లాస్ నేమ్స్ మారుతాయి అంతే. ఓకే క్లాస్ నేమ్స్ మారుతాయి అంతే. క్లాస్ ఇన్నర్, స్టాటిక్ క్లాస్ ఇన్నర్, నెక్స్ట్ లోకల్ క్లాస్ ఇన్నర్, పబ్లిక్ వైడ్ రన్, ఇలా క్లాస్ నేమ్స్ మాత్రమే మారుతాయి అనమాట. నెక్స్ట్ ఎక్స్ప్లోరింగ్ స్ట్రింగ్ క్లాస్. ఒక స్ట్రింగ్ క్లాస్ని మనం ఎలా ఎక్స్ప్లోర్ చేసుకుంటాం అంటే స్ట్రింగ్ ఇన్ జావా ఇమ్యూటబుల్ అంటే కెనాట్ బి చేంజ్. ఇమ్యూటబుల్ అంటే వీ కెనాట్ చేంజ్ దట్. మనం దాన్ని ఒకసారి క్రియేట్ చేసుకున్న దాన్ని మళ్ళీ మనం చేంజ్ చేసుకోలేము అనమాట. సపోజ్ స్ట్రింగ్ అనే ఒక స్ట్రింగ్ 1 S1 హలో అని ఇచ్చుకున్నాము. న్యూ స్ట్రింగ్ ఏంటిది హలోనే S2కి అంటే మనం దీన్ని ఈ వాల్యూని దీనికి అసైన్ చేసుకుంటాం అనమాట. సో దీనిలో కొన్ని మెథడ్స్ చూసుకోండి. కొన్ని మెథడ్స్ వచ్చేసి లెంత్, క్యారెక్టర్, సబ్ స్ట్రింగ్, అప్పర్ కాస్ట్ టు లోవర్ కేస్, ఈక్వల్స్, కంపేర్ టు. దీస్ ఆర్ ద స్ట్రింగ్ మెథడ్స్. దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రింగ్ మెథడ్స్ ఇన్ ద జావా. ఓకే స్ట్రింగ్ కాపీ, స్ట్రింగ్ కన్కాటినేషన్ అంటే స్ట్రింగ్ కంబైనింగ్. దిస్ ఇస్ అబౌట్ ద ఫస్ట్ యూనిట్ ఆఫ్ జావా. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, టు లైక్ ద వీడియో అండ్ మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నోట్స్ లింక్ డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.